దేవుని వాక్య ధ్యానంలోకి వెళదాం. బైబిల్ గ్రంథంలో నుండి ఆదికాండము 2వ అధ్యాయము 9వ వచనం నుంచి చదువుదాం. మరియు దేవుడైన యెహోవా చూపునకు రమ్యమైనదియు ఆహారమునకు మంచిదియునైన ప్రతి వృక్షమును, మరియు దేవుడైన యెహోవా చూపునకు రమ్యమైనదియు ఆహారమునకు మంచిదియునైన ప్రతి వృక్షమును, ఆ తోట మధ్యను జీవవృక్షమును మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షమును నేల నుండి మొలిపించెను. ప్రభునందు ప్రియులారా, మనం చదువుకున్న ఈ వాక్య భాగంలో ఏదెనులో దేవుడు వేసిన తోటలో, ఏదెను అనే ప్రాంతంలో ఒక తోట దేవుడు వేశాడు. ఆ వేసిన తోటలో ఏమేమి చెట్లు ఉంచాడో ఆ వచనాన్ని ఇప్పుడు మనం చదువుకున్నాం. చూపునకు రమ్యమైనది, ఆహారానికి మంచిదియునైన ప్రతి వృక్షమును, ఆ తోట మధ్యను జీవవృక్షమును మంచి చెడ్డద తెలివినిచ్చు వృక్షమును నేల నుండి మొలిపించెను. దేవుడు సృష్టించిన సమస్తము కూడా మంచిదిగా ఉందని దేవుడు చూశాడని జస్ట్ పక్క పేజీలో మనకు తెలుస్తుంది. దేవుడు తాను చేసిన సృష్టి యావత్తు చూచినప్పుడు అది చాలా మంచిదిగా నుండెను అని రాయబడి ఉంది. ఇప్పుడు చదువుకున్న ఈ వాక్యంలో ఆ తోటలో రకరకాల చెట్లను ఉంచాడు, ఫలాలు ఇచ్చేటువంటి వృక్షాలను ఉంచాడు. అంతేకాకుండా తోట మధ్యను అని ఒక అడ్రస్ చెప్తున్నాడు. తోట మధ్యన అంటే తోటకి కేంద్ర స్థానంలో జీవవృక్షపు చెట్టు అండ్ జీవవృక్ష ఫలము ఇచ్చేటువంటి వృక్షం, జీవ ఫలం ఇచ్చేటువంటి వృక్షం, మంచి చెడ్డల జ్ఞానాన్ని ఇచ్చేటువంటి పండు దాని తాలూకు వృక్షం, రెండింటిని కూడా తోట మధ్యలో ఉంచాడు. ఇక మిగిలిన చెట్లన్నీ తోట అంతా నిండిపోయి ఉన్నాయి. దేవుడు ఈ తోట చెట్లలోని ప్రతి పండు కూడా మీరు తినొచ్చు, కానీ మధ్యన ఉన్నటువంటి మంచి చెడ్డల తెలివినిచ్చేటువంటి పండు మాత్రం మీరు తినొద్దు అని చెప్పాడు. అది తిను దినమున మీరు నిశ్చయముగా చచ్చెదరు అనే వార్నింగ్ కూడా ఇచ్చాడు. మనకు అనిపిస్తుంది దేవుడు అసలు ఆ చెట్టు వేయకపోతే గొడవ ఉండకపోను కదా, ఆ చెట్టు వేయటం, వీళ్ళు పోయి ఆ కాయ కోసుకొని తినటం, దానివల్ల పాపం లోకంలోనికి ప్రవేశించి ఇంత శాపం రావటం, ఇదంతా ఎందుకు, అసలు ఆ చెట్టే వేయకుండా ఉంటే గొడవ వదిలిపోను కదా అని సహజంగా చాలాసార్లు కొంతమందికి సందేహం వచ్చింది. గతంలో చెప్పాను, అయినా మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తాను. తోట మధ్యలో ఈ 2 చెట్లు వేశాడు. జీవవృక్ష ఫలం అని మొట్టమొదట జీవవృక్ష ఫలాన్ని చెప్పాడు, రెండవదిగా మంచి చెడ్డల తెలివినిచ్చే పండు. అంటే ఆ విధానం మీరు చూడవచ్చు. ముందు దేన్ని పెట్టాడు? జీవవృక్ష ఫలం, రెండవది మంచి చెడ్డల తెలివినిచ్చే ఫలం. ఈ 2 చెట్లు మధ్యలో దేవుడు నేల నుండి మొలిపించాడని రాస్తుంది. ఇక్కడ పాయింట్ ఏంటంటే, మంచి చెడ్డల తెలివినిచ్చేటువంటి వృక్షం, ఆ పండు కాసేటువంటి చెట్టును కూడా దేవుడే మొలిపించాడు. మరి దేవుడు చేసినది యావత్తు చూసినప్పుడు అది చాలా మంచిదిగా ఉండేదని జస్ట్ ఒక పేజీ తిప్పండి మీరు. ఇవన్నీ చేసిన తర్వాత మొదటి అధ్యాయము 31వ వచనం మీరు చూస్తే, దేవుడు తాను చేసినది యావత్తును చూచినప్పుడు అది చాలా మంచిదిగా నుండెను. చాలు. ఇప్పుడు మరి మంచి చెడ్డద తెలియనిచ్చేటువంటి పండు చెట్టు కూడా ఎవరేశారు? మరి ఇప్పుడు ఇందాక వచనం ప్రకారం అది మంచిదా చెడ్డదా? మంచిదా చెడ్డదా? దేవుడు చేసినది యావత్తు చూసినప్పుడు అది చాలా మంచిదిగా ఉండెను అన్నాడు. అది మంచిదే. దేవుడు ఆ తోటలో ఉంచిన ప్రతి చెట్టు మంచిదే. కాకపోతే వాళ్ళు అది తినే సమయం అది కాదు, అది తినే సమయం అది కాదు. దేవుడు ఒక పద్ధతి, ఒక క్రమాన్ని ఏర్పరిచాడు. దాన్ని అనుసరించి వాళ్ళు అడుగులు ముందుకేయాలి. ఫస్ట్ వాళ్ళు దేవుణ్ణి నమ్మాలి. వారిని దేవుడు ప్రేమిస్తున్నాడు,
గనుక వారు కూడా దేవుణ్ణి ప్రేమించాలి. అలాగే వారిని దేవుడు నమ్మి స్వేచ్ఛగా వదిలేసి వారి ఇష్టానికి అప్పజెప్పాడు కనుక వారు కూడా తమ స్వేచ్ఛను దేవునికి అప్పజెప్పాలి. కొంతకాలం వాళ్ళు దాని జోలికి పోలేదు. ఎప్పుడు దేవుడు, దేవుని స్వరం, వాళ్ళిద్దరూ భార్యాభర్త ఒకరి స్వరం ఒకరు వినటం అలవాటైపోయింది వాళ్ళకి. ఈ 3 స్వరాలే తెలుసు. దేవుని స్వరం, భర్తకు భార్య, భార్యకు భర్త, ఈ స్వరాలే తెలుసు. 4వ స్వరం తెలియదు వాళ్ళకి. కొంతకాలం గడిచిన తరువాత దేవుడు తాను సృష్టించినటువంటి మనుషులను అబ్రహామును పరిశోధించినట్టు పరిశోధించదలిచాడు. దలిచి వారి మధ్యలోనికి శోధించేవాడిని, అంటే దేవునికి వ్యతిరేకంగా మాట్లాడే స్వరాన్ని వాళ్ళ మధ్యలోనికి ఎంటర్ చేశాడు. అప్పటిదాకా దేవునికి అనుకూలంగా ఉన్న స్వరమే వాళ్ళు విన్నారు, దైవస్వరం. అండ్ ఆదాం హవ్వతో మాట్లాడినా, హవ్వ ఆదాంతో మాట్లాడినా ఇద్దరు కలిసి దేవుణ్ణి మయంపరిచారు. దేవుణ్ణి ముఖాముఖి చూశారు, దేవునితో మాట్లాడుకున్నారు, ఒక తండ్రి పిల్లల్లాగా కలిసి అన్యోన్యంగా ఉన్నారు. డైలీ ఒక టైంలో దేవుడు వస్తాడు, వాళ్ళు దేవునితో కలిసి మాట్లాడుకుంటారు. అదొక అద్భుతమైన అనుభవం. కొన్ని సంవత్సరాలు అలా గడిచిపోయి ఉండొచ్చు, ఒక అంచనా. తర్వాత ఇప్పటిదాకా దేవునికి అనుకూలమైనటువంటి స్వరమే వారికి వినబడింది. ఒకవేళ తోటలోనికి దేవదూతలు వచ్చినా కూడా దేవుని గురించి ఘనంగా మాట్లాడతారు కానీ నెగిటివ్గా మాట్లాడరు. కాబట్టి వాళ్ళు విన్నంత వరకు దేవునికి అనుకూలమైన స్వరాలే విన్నారు కానీ దేవుడు తేడా అనే స్వరం వాళ్ళు ఇంతవరకు వినలా. ఒకవేళ అలాంటి స్వరం వీళ్ళకి వినబడితే వీళ్ళ రియాక్షన్ ఎలా ఉంటుంది అది పరిశీలించాలి అనుకున్నాడు దేవుడు. అంటే వాళ్ళ ప్రేమ అండ్ విధేయతలోని నాణ్యత తెలుసుకోవాలని దేవుడు ఆశించాడు. ఫలితంగా వాళ్ళ ప్రేమని అలాగే వారి విధేయతను పరీక్షించదలిచాడు. అందుకు దేవునికి వ్యతిరేకంగా మాట్లాడే స్వరాన్ని వాళ్ళ మధ్యలోనికి పంపాడు. ఆ వచ్చినోడు ముందు ఆదాం దగ్గరికి వచ్చాడు, ఆదాము లోబడలేదు. తర్వాత హవ్వ దగ్గరికి వచ్చాడు. హవ్వ దగ్గరికి వచ్చి వాడు పలికిన మొట్టమొదటి మాట, ఇది నిజమా? ఈ తోటలోని చెట్ల పండ్లలో దేనినైనా తినవద్దని దేవుడు మీకు ఆజ్ఞాపించాడా అని అడిగాడు. అంటే వాడికి తెలుసు ఖచ్చితంగా దేవుడు ఏదో ఒకటి తినొద్దు అంటాడు, ఏదో ఒకటి చేయొద్దు అంటాడు. ఈరోజైతే మనకి చెయ్యొద్దు అని చెప్పిన ఆజ్ఞలు కుప్పన్నాయి, కుప్ప. ఆ రోజు వాళ్ళకి అన్ని ఆజ్ఞలు లేవు, వాళ్ళకి ఒక్కటి, ఆ పండు తినొద్దు అంతే. అంటే ఇక వాళ్ళు చేయటానికి వేరే పాపాలు కూడా ఏమి లేవులే. ఇప్పుడంటే మనం చేయటానికి దరిద్ర పనులు చాలా ఉన్నాయి పబ్లిక్లో. వాళ్ళు చేయడానికి ఉన్నదే ఇద్దరు కదా, వాళ్ళు చేయడానికి దరిద్ర పనులు కూడా ఏమి లేవు. కాబట్టి వాళ్ళకు ఉన్నది ఒకే ఒక ఆజ్ఞ. ఏదైతే ఆజ్ఞ ఉందో దాన్ని ఆధారం చేసుకొని వీడు శోధిస్తాడు. ఆ ఆజ్ఞకు వ్యతిరేకంగా మనం చేయడానికి, ఆజ్ఞకు వ్యతిరేకంగా మనం ప్రవర్తించడానికి కలిగే ప్రేరణ పేరే శోధన. శోధన అంటే అది. దేవుడు ఏది వద్దని చెప్పాడో అది చేయడానికి మనసుకు కలిగేటువంటి ప్రేరణ పేరే శోధన. అందుకే అలా మనల్ని దేవుని వ్యతిరేకమైన కార్యాలకు వాడు ప్రేరేపిస్తాడు కనుకనే వాడికి శోధకుడు అని పేరు. అర్థమైందా? సో వాడిని ఎంటర్ చేశాడు. వీడు ముందు దేవదూతల్ని శోధించాడు. దేవదూతల్లో ఉన్న నాణ్యతను తెలుసుకొని అక్కడ డివైడ్ చేసేసాడు. దేవునికి విధేయత చూపిన దూతలు కొంతమందిని అక్కడే ఉంచాడు. దేవునికి అవిధేయులై వీడి మాటకు లోబడి శోధించబడినటువంటి దూతల్ని అక్కడి నుండి తొలగించాడు. అక్కడ గ్రేడింగ్ సెక్షన్ అయిపోయింది. దానికి వీడినే వాడుకున్నాడు, ఈ చెడిపోయినోడినే. ఇప్పుడు మనుషుల్లో కూడా ఆ తత్వాన్ని పరీక్షించాలని దేవుడు ఆలోచన చేసుకున్నాడు, అనుకున్నది తడవుగా వీడిని అనుమతించాడు. వీడొచ్చి చిన్నగా హవ్వని ప్రేరేపించడం మొదలుపెట్టాడు. ఎలా? డైరెక్ట్గా రాలా వాడు. అక్కడ తోటలో ఉన్నటువంటి జంతువుల్లో యుక్తి గలదిగా మనుషుల చేత గుర్తింపబడినటువంటి సర్పం భూ జంతువులలోకెల్లా యుక్తి గలదాయి అనుంది. ఆ సర్పాన్ని వీడు ఆవరించాడు.
సర్పం మాట్లాడుతుంది హవ్వతో, ఇది నిజమా? ఈ తోటలోని చెట్ల ఫలాల్లో దేనైనా తినొద్దని దేవుడు మీతో చెప్పాడా అని మాట్లాడుతుంది. అంటే ఏదన్నా ఆజ్ఞ ఉందా మీకు అని అడిగి చూడండి కావాలంటే. దేవుడైన యెహోవా చేసిన సమస్త అది ఆ స్త్రీతో, ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలములనైనను మీరు తినకూడదని దేవుడు చెప్పానా అని అడిగాను. ఏం అడిగింది? ఏదన్నా తినొద్దని చెప్పాడా? ఏదన్నా చేయొద్దని చెప్పాడా? ఎందుకు, నీకెందుకు అంటే దాన్ని ఆధారం చేసుకుని మిమ్మల్ని శోధిద్దామని. చక్కగా వచ్చి ఏమడిగిందంటే ఏదన్నా చేయొద్దని చెప్పాడా? ఇంకా వాళ్ళకి చెప్పడానికి వేరే ఆజ్ఞలు ఏమి లేవు కాబట్టి ఈ తోట చెట్ల ఫలముల్లో ఏదైనా తినొద్దని చెప్పుంటాడు. ఏది తినొద్దని చెప్పాడో కూడా తెలుసు ఇడికి. ఏది తినొద్దని చెప్పాడంటే మంచి ఏదో చెడేదో తెలిసేటువంటి జ్ఞానాన్ని ఇచ్చే ఆ పండు తినొద్దు అని ఖచ్చితంగా చెప్తాడు. ఎందుకంటే మీకు మంచేదో చెడేదో నాకు తెలుసు. మీరు ఏది చేస్తే మంచిగా ఉంటారో, ఎలా ఉంటే తేడా పడతారో నాకు తెలుసు కాబట్టి అది నేను చూసుకుంటా. మీకు ఆ పండు అక్కర్లేదు. ఏదో వేసా, తోటలో ఉంచా, తర్వాత అవసరం అయిద్దిలే అని. ప్రస్తుతానికి నేను మీ తండ్రిని, మీరు నన్ను నమ్ముతున్నారు కదా, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను, మీకేది కీడు చేయను. మీరు క్షేమంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, వర్ధిల్లాలి, మీరు ఫలించాలి, అభివృద్ధి చెందాలి, విస్తరించాలి, భూమిని నిండించాలి, దాన్ని లోపరుచుకోవాలి. నా ఆశీర్వాదాలే మీకు. మిమ్మల్ని కీడులో నెట్టేవాడిని కాదు, ఇబ్బంది పెట్టేవాడిని కాదు, క్షోభ పెట్టేవాడిని కాదు, దుఃఖ పెట్టేవాడిని కాదు. తెలుసు కదా మీకు. నేను మిమ్మల్ని చాలా చాలా ప్రేమిస్తున్నాను. సో మీరు నమ్మొచ్చు నన్ను. కాబట్టి మీరు ఎలా నడవాలో, ఏది చేయాలో, ఏది చేయొద్దో నేను చెప్తా. మళ్ళీ దానికి మీకేం సొంత జ్ఞానం అవసరంలా. కాబట్టి ఆ పండు మాత్రం మీరు తినొద్దు, దాంతో మీకు ఇప్పుడు పని లేదు అని చెప్పాడు. ఖచ్చితంగా వీడొచ్చి ఆ పాయింట్నే ఎత్తి శోధించాడు. దేని పండ్లనైనానో తినొద్దని దేవుడు మీతో చెప్పాడా అంటే వెంటనే అమ్మగారు అందుకుంది. భలే ప్రశ్న వేశావు. అందుకు ఆ స్త్రీ, ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును, అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలములను గూర్చి దేవుడు మీరు చావకుండునట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదనియు చెప్పినని సర్పముతో అనెను. అందుకు సర్పము, మీరు చావనే చావరు, ఎలయనగా మీరు వాటిని తిను దినమున మీ కన్నులు తెరవబడుననియు మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతల వలె ఉందురనియు దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా, స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు కనులకు అందమైనదియు వివేకమిచ్చు రమ్యమైనదియునై ఉండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకుని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చెను, అతడు కూడా తినేను. వారిద్దరి కన్నులు తెరవబడెను. అంటే అప్పటిదాకా కళ్ళు మూయబడ్డాయా? కళ్ళు తెరిసే కదండి చెట్టు చూసింది. అది తిన్న క్షణాన వాళ్ళ కన్నులు తెరవబడ్డాయి అని ఉంది. ఏ కళ్ళు తెరవబడ్డాయి? భూ సంబంధమైన జ్ఞానానికి సంబంధించిన కళ్ళు తెరవబడ్డాయి. అంతవరకు దేవుని సంబంధమైన ఆలోచనలు, ఆదాముకు ఇచ్చిన జ్ఞానం సామాన్యమైంది కాదు. భూ జంతువులకు అన్నిటికీ ఆయనే పేర్లు పెట్టాడు. ఆఖరికి హవ్వకు కూడా ఎంత పద్ధతిగా పేరు పెట్టాడో చూడండి. నా ఎముకలలో ఎముక, మాంసములో మాంసం, ఇది నరుని నుండి తీయబడింది కనుక నారి అనబడునని చక్కగా. అప్పుడప్పుడు చిన్నపిల్లల్ని నా దగ్గర తెస్తారు పేరు పెట్టమని. నా ప్రాణానికి వచ్చేది వాడికి పేరు పెట్టాలంటే. ఇప్పుడు నేనేమో తలకాయలో ఉన్న పేర్లు లిస్ట్ ఏమో పెట్టుకొని కూర్చున్నానా? ఆడపిల్లని తెస్తారు, ఏం పేరు పెట్టాలో అర్థం కాదు. ఇప్పుడు ఏం చేస్తున్నాను తెలుసా? ప్రార్థన చేస్తాను, మీరే మీకు తోచింది పెట్టుకొని పోండి. నేనేడు దేవులాడు పెట్టేది లేదా ఒక పేపర్ అన్న తీసుకొని పెట్టుకోవాలా, నా పక్కన ఒకటి నిలబడాలా, ఆ పేరు అనగానే ఆ లిస్టు చదవాలా, ఏదో ఒకటి పెట్టాలా. నేనేదో నాకు దోషిన పేరు పెట్టాను అనుకో, ఏంది శాలేమన్న ఏంది ఇంత మోటు పేరు పెట్టాడు ఏంటంటే అనుకుంటారు కూడా కొంతమంది సోదరుళ్ళు అనుకుంటారు. అందుకే నాకెందుకు వచ్చిన గొడవ, మీ బిడ్డ మీరే పెట్టుకోండి అని వదిలేస్తారు. పేర్లు పెట్టడం మహా ఇబ్బంది నాకు. ఎందుకంటే దేవులాడాలా, ఎవరికి పెట్టని పేరు ఏడ తీసుకొచ్చి పెడదాం, ఆలోచించాలా. పేర్ల పట్టి అన్న ఒకటి తీసుకొని నిలబడాలా, కష్టం.
కానీ అడ్డం అడ్డం తగులుతారు జనాల్లో. పేరు పెట్టు పేరు పెట్టు పేరు పెట్టు పేరు పెట్టు అని వేస్తారో అయితే మరి అమ్మ ఏదో చెప్పి పంపిస్తా పొండని. దేవునికి స్తోత్రం కలుగును గాక. పెద్దగా చెప్పండి. ఇప్పుడు ఒక గొర్రెకి పేరు పెట్టాలంటే, ఒక పొట్టేలుగు పేరు పెట్టాలంటే దాని పైన ఉన్నది చర్మం, దాని నెత్తి మీద ఉన్నది కొమ్ములు, దానికి పక్కలో ఉన్నాయి చెవులు, దానికి ముందు ఉన్నది మూతి, దాని లోపల ఉన్నది పళ్ళు. ఎన్ని పేర్లు పెట్టాలో చూడు. ఇది గొర్రె, ఇది పొట్టేలు అంటే సరిపోదు. దానికి వెనక ఉన్నది తోక, దానికి మధ్యలో ఉన్నది పొట్ట, దానికి కింద ఉన్నది 4 కాళ్ళు, అన్నీ పెట్టాల. ఆదాము వాటికి ఏ పేర్లు పెట్టినో అవన్నీ వాటికి అలాగూ స్థిరపరచబడిందో అని ఉంది. ఎంత జ్ఞానం అండి! అంటే పూర్తిగా దేవుడు, దేవునికి సంబంధించిన ఆలోచనలు అంత దైవిక ప్రపంచంలో ఉన్నవాళ్ళకి కాస్త ఆ కళ్ళు మూయబడి ఈ భూ సంబంధమైన జ్ఞానానికి సంబంధించిన కళ్ళు తెరవబడ్డాయి. అబ్బా, జ్ఞాన నేత్రం విప్పబడింది అంటారు కదా, అదన్నమాట. ఇప్పుడు వాడు చెప్పాడు అనుకో, అది తింటే చావరు, మీరు దేవతల వలె ఉంటారు, మంచి చెడుల జ్ఞానం ఎరిగిన వారై ఉంటారు, అసలు ఇలాగ ఉండరు, మీ 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 రూటే వేరుగా ఉంటుంది, దేవతల్లాగా ఉంటారు, దేవుడు మీరు అలా ఉండటం ఇష్టపడట్లేదు, కావాలంటే తించుడు, మంచి జ్ఞానం వచ్చింది అన్నప్పుడు, జ్ఞానమును పొందడానికి మొదటి మానవుడు తపించాడు, మొదటి స్త్రీ తపించింది జ్ఞానం పొందడానికి. ఒక మొక్క అడిగితే బాగుండేది. సాయంత్రం చల్లబోట ఆయన వస్తాడులే, ఒక మొక్క ఆయన అడిగి, ఆయన తిను అని పర్మిషన్ ఇస్తే తింటాను, ఇవన్నీ తినమని చెప్పినాడు, అది ఒక్కటే ఎందుకు ఆగమన్నాడు. ఆయన మా మంచి కోరేవాడు, ఏది చెప్పినా మా మేలుకే చెప్తాడు, మా కీడుకు చెప్పడు. కాబట్టి ఇంత మంచి చేసిన దేవుణ్ణి ఎందుకు నేను తృణీకరించాలి? సాయంత్రం ఎటుగోడి వస్తాడు, కాసేపు ఆయన రాక కోసం ఎదురు చూసి ఆయన వచ్చినాక ఆయన అడిగే తింటానంటే ఇంకొక టైపులో ఉండేది పరిస్థితి. ఆ కొంచెం ఓర్వలేక, ఆ కొంచెం ఓపిక పట్టలేక, ఆ కొంచెం తట్టుకోలేక తపన పడినందుకు పొరపాటు జరిగింది, పాపం ప్రవేశించింది, మానవ జాతికి జ్ఞానం వచ్చింది, మంచేదో చెడేదో తెలిసే జ్ఞానం వచ్చింది, బాగుంది. అయితే దేవుడేం ఆశించాడో తెలుసా? దేవుడేం ఆశించాడో తెలుసా? ఈ తోటలోనున్న చెట్ల పండ్లన్నీ మీరు తినండి, కానీ ఆ ఒక్క చెట్టు పండు తినొద్దు అన్నాడంటే దాని పక్కన ఇంకో చెట్టు ఉంది, అది జీవవృక్షం, దాని పేరు జీవవృక్షం, దానికి కూడా కాయలు ఉన్నాయి. దేవుడు ఆశించింది ఏమిటంటే మొదట వీళ్ళు జీవవృక్ష ఫలం తినాలి. రోజు 4 చెట్ల కాయలు కోసుకొని తిన్నా కూడా తోట మధ్యలోకి పోయేసరికి ఖచ్చితంగా కొద్ది రోజుల్లో వాళ్ళు జీవవృక్ష ఫలం చెట్టు దగ్గరికి వెళ్ళి ఆ కాయ కూడా కోసుకొని తింటారు. అదైతే తినొద్దని నేను చెప్పలేదు కదా, తినాలి. అందుకే వాళ్ళ దృష్టి దాని మీద పడినట్లు దాన్ని కూడా మధ్యలో ఉంచాను. కానీ వీళ్ళు చూడండి, జీవం పొందినట్లు వాళ్ళు ప్రేరేపించబడలేదు, కానీ జ్ఞానము పొందినట్లు శోధించబడ్డారు. ఇప్పుడు జీవమా జ్ఞానమా? ఒకవేళ జీవవృక్ష ఫలం కానీ తిన్నట్లయితే, బాగా వినండి, జీవవృక్ష ఫలం కానీ తిన్నట్లయితే వాళ్ళు ఈ చెట్ల కాయలు కోసుకుంటా ఆ పండు దగ్గర అది కూడా తిన్నట్టయితే వాళ్ళు శాశ్వత జీవాన్ని పొందేవాళ్ళు, వాళ్ళు శక్తి పొందేవాళ్ళు. ఆ శక్తి పొందిన తర్వాత దేవుడే పిలిచి వాళ్ళకి ఇచ్చేవాడు. ఆయనే కదా నేల నుండి మొలిపించింది మంచి చెడులో తెలివినిచ్చే వృక్షఫలం. ఆదాము హవ్వలారా రండి, మీరు జీవవృక్ష ఫలం తిన్నారు, ఇక మీరు నిరంతరం జీవిస్తారు, మీకు శక్తి వచ్చేసింది, ఇక మీకు మరణం లేదు, మీకు నాశనం లేదు, మీకు శాపము లేదు, మీకు దుఃఖం లేదు, మీకు వేదన లేదు, రండి, ఇప్పుడు మీకు మంచేదో చెడేదో తెలిపే పండిస్తాను రండి అని ఆయనే 4 కాయలు కోసి ఇచ్చేవాడు, తినండి ఇక తినండి అని. కానీ ఏం జరిగింది? ఆ జీవంగా వచ్చినట్టయితే, ముందు జీవవృక్ష ఫలం తిని జీవాన్ని సంపాదించినట్టయితే
తర్వాత మంచేదో చెడేదో తెలిస్తే మంచిని మాత్రమే చేసి చెడును నిగ్రహించుకోగలిగే శక్తి వాళ్ళకు ఉండేది. ఎందుకంటే జీవం ఉంది కదా ముందు. ఏముంది? జీవం ఉంది కదా. కాబట్టి మంచేదో చెడేదో తెలిసిన తర్వాత మంచిని మాత్రమే చేసి చెడుని కంట్రోల్ చేయగలిగే శక్తి వాళ్ళు పొందుకునేవాళ్ళు. కానీ ఏం చేద్దాం? జీవాన్ని నిర్లక్ష్యం చేసి జ్ఞానాన్ని పొందగోరారు. ఈ మాట నేను ఎందుకు మీకు వినిపించానంటే, ఈరోజు ఇప్పటికీ కూడా మనుషుల తపన అదే. వాడు సేవకుడైనా, విశ్వాస అయినా, సేవకురాలైనా, ఎవరైనా సరే, ఇక్కడ ఉన్నోళ్ళైనా ఎక్కడో ఉన్నోళ్ళైనా, దేవుణ్ణి ఎరిగినోళ్ళు ఎరగనోళ్ళు అందరిది ఒకటే గోల. జ్ఞానం 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 జ్ఞానం. ఈరోజు సెల్ ఫోన్ అద్భుతంగా విరివిగా వాడబడుతుంది మనుషుల చేతుల్లో. ఎందుకు? జ్ఞాన సముపార్జన. కొంతమంది రోజులో ఎక్కువ భాగం దాన్నే చూస్తూ ఉంటారు. క్రైస్తవేతరుల సంగతి పక్కన పెడితే, వాళ్ళు అచ్చంగా అదే పనిలో ఉన్నారు. క్రైస్తవేతరుల సంగతి పక్కన పెడితే క్రైస్తవుల బతుకు కూడా అంతే అయిపోయింది. అదేమంటే, అన్నయ్య ఆర్థిక లావాదేవీలు ఎక్సెట్రా ఎక్సెట్రా ఇందులో నడుస్తున్నాయి, సెల్ అవసరమైంది, ఓకే. రెండోది, అన్నయ్య మేము దేవుని వాక్యం చూడటానికి సెల్ అవసరం, ఓకే. అంతటితో ఆగుతున్నారా? లేదు. ఇక లోకంలో ఉన్నవన్నీ కూడా, ఆ రకరకాల విషయాలన్నీ కూడా దాని ద్వారా చూడటం మొదలుపెట్టి తృప్తి కలుగుతుందా? అనేక సంగతులను కూర్చున్న జ్ఞానం అబ్బుతుంది, తెలుస్తుంది. కానీ అది ఎంతవరకు మనకు ప్రయోజనకరంగా ఉంది? కొంత అవసరమైన జ్ఞానం, కొంత అవసరం లేని జ్ఞానం. కొంత అంటే 5 పైసల వంతు మంచినేదన్నా చూస్తే 95 పైసల వంతు దరిద్రమే నింపుతుంది మన మదిలో. ఖచ్చితంగా చెప్పగలం కదా. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే ఇప్పుడు సెల్ ఫోన్ రన్నింగ్లో ఉందని సెల్ ఫోన్ చూపించాను. ఇదొక్కటే కాదు, జ్ఞానం కోసం మనుషుల అన్వేషణ అప్పటి నుంచి ఇప్పటిదాకా అలా కొనసాగుతూనే ఉంది. ఆఖరికి దేవుని బిడ్డలుగా, క్రైస్తవులుగా ఉన్నటువంటి వాళ్ళకు కూడా వాక్యంలో ఇంకా అనేక సంగతులు తెలుసుకుందాం, ఆ జ్ఞానం పొందుకుందాం అనే కానీ జీవం సంగతి ఆలోచించే వాళ్ళు బహు తక్కువ మంది ఉన్నారు. జీవం సంగతి ఆలోచించేవాళ్ళు. దేవుడు ఏం ఆశిస్తున్నాడంటే, జ్ఞానాన్ని తర్వాత ఏడుదు కానీ పొందుదు కానీ ముందు జీవాన్ని పొందుకోరా అంటున్నాడు. జీవం నువ్వు పొందితే, నువ్వు శక్తివంతుడు అయితే, తర్వాత నీకు కావలసిన జ్ఞానం నేనే ఇస్తా. కానీ ఈరోజు మనుషుల తపన అలా ఆగట్లా. జ్ఞానం 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 జ్ఞానం. వెలువడే ప్రసంగాల్లో కూడా నాకు రకరకాల టేస్టీ ఫుడ్ కావాలి. ఇప్పుడు సెల్ ఫోన్లో రకరకాల ఉపదేశాలు వచ్చినాయి, రకరకాల ప్రసంగాలు, జ్ఞాన సముపార్జన. ఓ సూపరో, వింటా ఉన్నారు, చాలామంది వింటా ఉన్నారు, రకరకాల విషయాలన్నీ తెలుసుకుంటా ఉన్నారు, మంచిదే. కానీ ఒక చిన్న విషయం చెప్తా, జ్ఞానం చెడ్డది అని నేను అనను, కానీ జీవం లేని జ్ఞానం మరణకరం, జీవం లేని జ్ఞానం నాశనకరం, జీవం లేని జ్ఞానం గర్వమునకు ఉప్పొంగుటకు కారణం. 3 సంగతులు చెప్పారు. జ్ఞానం మంచిదే, అయితే దాన్ని పొందడానికి ముందు జీవాన్ని పొందాలి. దేవుడేం ఆశించాడంటే జీవాన్ని స్వతంత్రించుకుంటారు, తర్వాత జ్ఞానాన్ని ఇద్దాం అనుకున్నాడు. కానీ జీవాన్ని నిర్లక్ష్యం చేసి జ్ఞానాన్ని పొందిన మనిషికి ఏం ప్రాప్తించింది? ఆ మంచి చెట్టులో పండు తిన్నాక జీవవృక్ష ఫలం ఇచ్చాడా, నెట్టేశాడా బయటికి? నెట్టివేయబడ్డారు. అంటే ఆ మంచి చెడులు తెలివినిచ్చే పండు తిన్న తర్వాత తెలివి వచ్చింది వాళ్ళకి, ఇంకా అక్కడే ఉంచారనుకో, పోయి ఆ పండు కూడా కోసుకొని, ఫస్ట్ చేసేది అదే, ఆ పండు కూడా కోసుకొని తింటారు. అందుకని అది తినకముందే నెట్టేశాడు బయటికి. ఎందుకు తెలుసా? ఆజ్ఞాతిక్రమం చేశారు, పాపం చేశారు, దేవుని ప్రేమను శంకించారు, దేవునికి విధేయత చూపలేదు, దేవునికి వ్యతిరేకమైన వాడు చెప్పిన మాటకు లోబడ్డారు, తమ మీద వాణ్ణి అధికారిగా చేసుకున్నారు. దాని ఫలితంగా వాళ్ళు మరణపాత్రులయ్యారు, పాపవశులయ్యారు. పాపానికి ఫలితం మరణం, రోగం, శాపం, వేదన, దుఃఖం, కన్నీరు, ఇక దరిద్రత అంతా. అవునా? దేని ఫలం? పాప ఫలం.
ఇప్పుడు ఆ పాపులుగానే ఉండి ఆ పండు కోసుకొని తిన్నారనుకో, జీవవృక్ష ఫలం కూడా కోసుకొని తిన్నారనుకో, పాపులుగానే నిరంతరం జీవిస్తారు, ఇక సావరు. పాపులుగానే నిరంతరం జీవిస్తారు. పాపానికి వచ్చే శాపాలు, వేదనలు, దుఃఖాలు, ఘోరమైన ఆ, మనోవేదనలు ఇవన్నీ ఏర్పడతాయి. ఇవన్నీ అనుభవిస్తానే చద్దామంటే చావు రాదు, బతకదామంటే ప్రశాంతంగా బతకలేరు. ఇంకా ఆ బతుకు ఎట్లుంటుందో ఒకసారి ఊహించండి. అలాంటి బతుకు అవసరమా? అదొక ఘోరమైన దుర్భరమైన జీవితం. పాపులుగానే ఉంటారు, ఇక సావరు. ఆ పాపానికి వచ్చే ఫలాలన్నీ అనుభవిస్తూ ఉంటారు. ఇక రోగాలు అనుభవిస్తూ ఉంటారు, వేదనలు అనుభవిస్తూ ఉంటారు. రోగం వచ్చిద్ది కానీ సావు రాదు. ఈ కోణంలో చూస్తే మరణం అనేది ఒక రకంగా దేవుడు శాప రూపంలో మనకిచ్చినటువంటి విడుదల. శాప రూపంలో మనకిచ్చిన విడుదల అది, లేకపోతే బలి. అందుకే ఎర్రరే వద్దన్న పని చేశారా వీళ్ళు, తినొద్దన్నది తిన్నారా రే, ఇంక ఇక్కడ వీళ్ళని ఉంచకూడదు, ఉంచితే ఆ పండు కోసుకొని తింటారు, నిరంతరం జీవిస్తారు, పాపులుగానే జీవిస్తారు, ఇక సావలేరు, బతకలేరు, నా బిడ్డల వేదన నేను చూడలేను, కాబట్టి ఆ పండు ఇప్పుడు వాళ్ళు తినకూడదు అని వాళ్ళని బయటికి నెట్టేశాడు. బయటికి నెట్టేసి అక్కడికి ఆ జీవవృక్ష ఫలం దగ్గరికి పోయే మార్గానికి కెరూబుల్ని కాపలా పెట్టాడు. అటు ఇటు తిరుగుతున్న ఖడ్గ జ్వాలని కాపలా పెట్టాడు. ఎందుకు అంటే వాళ్ళు ఇప్పుడు తినకూడదు, ఎందుకంటే వారు ఇప్పుడు పాపులై ఉన్నారు. మరి వాళ్ళకి జీవం ఇంకా లేదా? మళ్ళా జీవాన్ని పొందుకునే ప్రాప్తి లేదా అంటే ఉంది. ఎప్పుడు ఉందంటే వారి పాపానికి ప్రాయశ్చిత్తం జరిగినప్పుడు తిరిగి వాళ్ళు జీవవృక్ష ఫలం తీసుకునే ఛాన్స్ వాళ్ళకు ఉంది. వాళ్ళ పాపానికి ప్రాయశ్చిత్తం జరగాలి. ఖడ్గమా నా కాపరి మీద పడుము అన్నాడు. ఖడ్గమా జకర్యాలు అంటాడు, నా కాపరి మీద పడుము. ఇంట్రెస్ట్ ఉంటే తీసుకొని చూడండి. 13 జకర్యా గ్రంథము 13వ అధ్యాయము 7వ వచనం చూడు. ఖడ్గమా ఆ, నా గొర్రెల కాపరి మీద నా సహకారి మీదను పడుము. అది గొర్రెలు చెదరిపోవునట్లు కాపరిని హతము చేయుము. ఈ మాట ఎప్పుడో ఎక్కడో ఎవరో ఎవరితోనో అన్నారు, గుర్తు చేసుకోండి. నేను కాపరిని కొట్టుదును, గొర్రెలో చెదరిపోవును అని వ్రాయబడినది నెరవేరునట్లు ఇలాగూ జరగవలసి ఉన్నది అని ఎవరో ఎవరితోనో ఎప్పుడో అన్నారు. ఎవరన్నారో? ప్రభు అయిన యేసుక్రీస్తు తన శిష్యులతో అన్నాడు, ఇదిగో నేను కాపరిని కొట్టుదును, మీరు గొర్రెలు చెదరిపోవునట్లు చెదరిపోవుదురు అని వ్రాయబడినది నెరవేరునట్లు ఈ రాత్రి జరగబోతుంది. మీ కాపరిగా నేనున్నాను, నా మీద ఖడ్గం పడబోతుంది. నా మీద పడే ఖడ్గం ద్వారా సర్వ మానవాళికి విడుదల, విమోచన. జీవవృక్ష ఫలం కోసుకొని తినటానికి, జీవాన్ని పొందుకోవటానికి మానవుడు వెళుతుంటే మధ్యలో ఏం తిరుగుతుంది? అటు ఇటు తిరుగుతున్న ఖడ్గ జ్వాల నుంచెను. ఆదికాండము 3:24 చదువు. దేవుడైన యెహోవా అతడు ఏ నేల నుండి తీయబడినో దాన్ని సేద్యపరచుటకు ఏదైనా తోటలో నుండి అతన్ని పంపివేశను. అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి ఏదెను తోటకు తూర్పు దిక్కున కెరూబులను, జీవవృక్షమునకు పోవు మార్గమును కాచుటకు ఇటు అటు తిరుగుచున్న ఖడ్గజ్వాలను నిలువబెట్టెను. ఏదైనా తోటకు తూర్పు దిక్కునేమో కెరూబుల్ని పెట్టాడు, జీవవృక్షమునకు పోవు మార్గమును కాచుటకు అటు ఇటు తిరుగుతున్న ఖడ్గజ్వాల, ఖడ్గం జ్వాలాయుతమై ఉన్నటువంటి ఖడ్గాన్ని పెట్టాడు. అటు ఇటు తిరుగుతున్న ఖడ్గజ్వాలను నిలువబెట్టెను. ఇప్పుడు మనం పోయి ఆ పండు కోసుకొని తిందామంటే ఏముంది అక్కడ? ఖడ్గ జ్వాల ఉందంటే ఖడ్గం ఉంది అక్కడ, జ్వాల సహిత ఖడ్గం ఉంది. మరి ఇప్పుడు ఏం చేయాలా? మరి మనకి ఆ జీవం రావాలంటే అడిగి పోవాలంటే మరి ఇప్పుడు ఎట్లా? కత్తి తిరుగుతుంది అటు ఇటు. ఇక మళ్ళీ మనం ఆయన చేరే మార్గం లేదా, జీవాన్ని పొందుకునే మార్గం లేదా అంటే ఉంది. సృష్టి చేసినటువంటి అవిధేయత పనులకి, పాపానికి ప్రతిగా సృష్టికర్త తానే వచ్చి మనుష్యుడుగా జన్మించి ఆ ఖడ్గమును తన మీద వహించాడు, తన మీద పొందాడు. ఆ ఖడ్గానికి తను అడ్డుపడ్డాడు. ఎప్పుడైతే ఆ ఖడ్గానికి తను తాను అప్పగించుకున్నాడో, ఆ ఖడ్గం ఆయన మీద పడిందో, ఇక ఇటు పక్క మార్గం ఏర్పడింది, జీవానికి పోయే మార్గం. అందుకే అన్నాడు, నేనే మార్గమును జీవము తానే అయి ఉన్నాడు. జీవవృక్ష ఫలము చేరడానికి త్రోవ కూడా తానే అయి ఉన్నాడు.
జీవము తానే, దేవునికి మహిమ. అర్థమైందా? 2024 సంవత్సరాల క్రితం ఆ ఖడ్గం ఎవరి మీద పడిందంటే నజరేయుడగు యేసు మీద పడింది. నజరేయుడగు యేసు ఎవరో కాదు, సృష్టికర్త, మనందరిని సృష్టించినటువంటి నిర్మాణకుడు, మన జీవదాత. ఆయన చేసిన సృష్టి ఎఫెక్ట్ అయినప్పుడు ఆయనే వచ్చి వారిని రక్షించడానికి తన్ను తాను ఆహుతి చేసుకోవాల్సి వచ్చింది. ఇక వేరే ప్రత్యామ్నాయం లేదు. ఇప్పుడు యేసునందు విశ్వాసం ఉంచి నమ్మి బాప్తిసము పొందిన వారంతా ఏ మార్గంలోకి వచ్చారు? ఇక జీవ మార్గంలోనికి ప్రవేశించారు. ఏ మార్గంలోనికి? జయించిన వానికి జీవవృక్ష ఫలములు భుజింపనిత్తును అన్నాడు. ఇప్పుడు దారి ఏర్పడింది. దేవుని దగ్గరికి పోవటానికి, జీవవృక్ష ఫలం చేరటానికి, జీవ మార్గంలోనికి ప్రవేశించడానికి దారి ఏర్పడింది. దారి వేసిన వాడు యేసు, దారే యేసు. స్తోత్రం. అర్థమైందా? ఎప్పుడైతే యేసు సిలువలో ఏలీ ఏలీ లామా సబక్తాని అని ప్రాణం వదిలాడో, దేవాలయపు తెర పైనుండి కిందికి జినిగింది. అంటే ఇప్పటిదాకా ఏ తెర మీకు నాకు అడ్డుగా ఉందో పిల్లలారా, ఆ పాపపు తెర, ఆ ఆజ్ఞల తెర ఇదిగో తొలగించబడింది. ఇక మీరు ఏ డౌట్ లేకుండా ఆయన రక్తమును బట్టి నా యొద్దకు రావచ్చు. ఇప్పుడు యేసు రక్తమును బట్టి, ఆయన కృపను బట్టి సంతోషంగా మనం తండ్రి సన్నిధికి చేరొచ్చు. అంతకుముందు అడ్డు తెర ఉంది, దాని పేరు పాపం. ఎప్పుడైతే యేసు సిలువలో వెల చెల్లించాడో ఇది రెండుగా చినిగిపోయింది. ఇప్పుడు మనకు మార్గం సరళపరచబడింది. ఇప్పుడు క్రీస్తు యేసునందు మనకి ఎంత స్వాతంత్ర్యం లభించిందంటే డైరెక్ట్గా మనం దేవుణ్ణి తండ్రి, అబ్బా, నాన్న, అయ్యా అని పిలిచేంత స్వాతంత్ర్యం కన్న బిడ్డలకి తండ్రికి ఉన్న అనుబంధం ఏర్పడింది. ఇది అసలు అక్కడ జరిగిన స్టోరీ. ఒకవేళ ఈ పని కానీ ఆదాము హవ్వలు చేయకుండా ఉంటే బలితో నిమిత్తం ఉండేది కాదు. కానీ వాళ్ళు అలా చేయటం వల్ల ప్రభు తానే దిగి వచ్చి బలి కావాల్సి వచ్చింది. సరే, ఇప్పుడు నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఇప్పటికి కూడా మనుషులకి జ్ఞానం మీద పిచ్చి పోలా. దేవుణ్ణి ఎరిగిన వాళ్ళకి, దేవుణ్ణి ఎరగని వాళ్ళకి కూడా జ్ఞాన పిపాస అనేది పోలా. నేనంటున్నాను ఏంటంటే, జ్ఞానం మంచిదే కాదని నేను అనను, కానీ జ్ఞానం కంటే ముందు జీవం కావాలి. జ్ఞానం కంటే ముందు శక్తి పొందాలి. జ్ఞానం కంటే ముందు ఏం పొందాలని చెప్తున్నాను? జీవం అంటే ఎవరండి? యేసయ్య చెప్పాడు కదా, యోహాను సువార్త 14:6 మీరు చెప్పారుగా, నేనే జీవమునై. ఆ మాట ఒక్కసారి గుర్తు చేసుకోండి. నేనే మార్గమును, అందరు చెప్పండి, నేనే మార్గమును, సత్యమును, జీవమునై ఉన్నాను. ఇప్పుడు మనం పొందాల్సిందేంటి? ప్రయాసపడాల్సిందేంటి? సంపాదించాల్సిందేంటి? సాధించాల్సిందేంటి? బైబిల్లో చెప్పబడినా లేకపోతే బయట దొరుకుతున్న అనేక రకాల విధములైనటువంటి జ్ఞానమా, లేకపోతే దీని అంతటిని పక్కన పెట్టి ముందు పొందాల్సింది దేవుని జీవమా? అది 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 ఇప్పుడు మన అంశంలో కీలకమైన మాట. దేవుని జ్ఞానం కంటే కూడా ముఖ్యం దేవుని జీవం. దేవుని జ్ఞానం కంటే ముందు దేవుని జీవం, తర్వాత దేవుని జ్ఞానం. విచిత్రం ఏంటంటే ఈ రెండు క్రీస్తే. అది ఆశ్చర్యకరమైన విషయం. ఈ రెండు క్రీస్తే. దేవుని జ్ఞానమై ఉన్నాడని 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం ఒక్కసారి తీసుకొని చూడండి, 24వ వచనం చూడండి. ఆయన యూదులకు ఆటంకముగాను అన్యజనులకు వెరితనముగాను ఉన్నాడు గాని యూదులకేమి గ్రీసు దేశస్థులకేమి పిలువబడిన వారికి క్రీస్తు దేవుని శక్తియును దేవుని జ్ఞానమునై ఉన్నాడు. ఫస్ట్ ఏం చెప్పాడండి? దేవుని శక్తియు. రెండవది ఏమన్నాడు? దేవుని జ్ఞానము. తర్వాత జస్ట్ మీకు ఇంకా నిరూపణ కోసం 2వ అధ్యాయం కానీ మీరు చూడగలిగితే
పౌలు ఏమంటాడో తెలుసా? నేను మీ మధ్య ప్రకటించినప్పుడు జ్ఞానాన్ని ఆధారం చేసుకోవాలా. ఏది? లోకానుసారులు వెతుక్కునే జ్ఞానం, లోక జ్ఞానాన్ని, వాక్చాతుర్యాన్ని, మాటలలోని లాలనను నేను ఆధారం చేసుకోవాలా. దేవుని జ్ఞానమై ఉన్న క్రీస్తును, ఆయన శక్తిని, దేవుని శక్తిని నేను ఆధారం చేసుకున్నాను, కానీ జ్ఞానాన్ని కాదన్నాడు. జస్ట్ 2వ అధ్యాయంలో మీరు చదివితే మీకు 4వ వచనం, ఆ, మీ విశ్వాసము మనుషుల జ్ఞానము ఆధారము చేసుకొనక దేవుని శక్తిని ఆధారము చేసుకుని ఉండవలెనని నేను మాటలాడినను, సువార్త ప్రకటించినను, జ్ఞానయుక్తమైన తీయని మాటలను వినియోగింపక పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనపరుచు దుష్టాంతరములనే వినియోగించి తిని. ఇప్పుడు ఇక్కడ కూర్చున్న మీరు కానీ, అనేక మంది సేవకు తర్బీదు అవుతున్న వాళ్ళకి కానీ ఇది చాలా అవసరం. 100కు 100% అవసరమైన సందేశం. అందుకని నేను ఈ విషయం చెప్తున్నాను. ఇప్పుడు లోక జ్ఞానం కావాలా, బైబిల్ జ్ఞానం కావాలా, దేవుని జీవమై ఉన్న క్రీస్తు కావాలా, దేవుని జ్ఞానమై ఉన్న క్రీస్తు కావాలి? ఎవరు కావాలి నీకు? కొంతమందికి లోక జ్ఞానం కావాలి, పిచ్చి పట్టినట్టు వెంపర్లాడుతున్నారు. మరి సెల్ ఫోన్ అంతసేటు వాడుతున్నారంటే ఏం పొందాలని, ఏం తెలుసుకోవాలని? లోక జ్ఞానమేగా. లోకంలో ఏం జరుగుతుందో చూడాలి, కొత్త కొత్త ఏమేమి వచ్చినాయో తెలుసుకోవాలి, పరిస్థితులు ఎలా ఎలా జరుగుతున్నాయో ఆ జ్ఞానం పొందాలి. తెలుసుకోవటమే కాక ఇతరులకు చెబుతూ ఉంటారు కూడా. సరే, ఎగతాళి చేయడానికో విమర్శించడానికి కాదు, కానీ బలహీనతను ఖండించడానికి ఈ విషయం మాట్లాడుతున్నాను. నేను చెప్తున్నది ఏంటంటే, చిన్నోళ్ళకి పెద్దోళ్ళకి అందరికీ కూడా ఫస్ట్ నేర్చుకోండి, దేవుని జీవాన్ని పొందుకోవటానికి ముందు దేవుడిని ఆశ్రయించండి. వారు పేతురు యోహానుల ధైర్యము చూచినప్పుడు వారు విద్య లేని పామరులని ఎరిగి. అపోస్తల కార్యములు 4వ అధ్యాయంలో 13వ వచనమేనా? 13వ వచనం, అది వారు పేతురు యోహానుల ధైర్యమును చూచినప్పుడు వారు విద్యలేని పాముర్లని గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉండిన వారని గుర్తెరిగిరి. అది లెక్క. వారు విద్యలేని పామరులని గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉండిన వారని గుర్తెరిగిరి. వాళ్ళ వ్యవహారం, వాళ్ళ మాటల్లోని మొరటతనం మొత్తానికి ఏం కనపడిందో వాళ్ళకి విద్యలేని పామరులు అనిపించింది. కానీ పామరులు అయినప్పటికీ కూడా వాళ్ళు మాట్లాడుతున్న విషయాలు లేదా వాళ్ళు ప్రదర్శిస్తున్నటువంటి శక్తి ఎలా వీళ్ళకి సంప్రాప్తమైందంటే వారు యేసుతో కూడా ఉండిన వారని వారిని గుర్తించారట. పేతురు యోహానుల ధైర్యం చూచినప్పుడు అంటే వాళ్ళకి విద్య లేని పామరులని అర్థమైంది, కానీ వాళ్ళు యేసుతో కూడా ఉన్నందున ఆయన జీవం వాళ్ళలో పనిచేస్తుంది. అది ఇక్కడ పాయింట్. ఎంతమందికి ఈ విషయం తెలుసు? ఎంతమంది దేవుని జీవాన్ని ఆశ్రయించి దేవుని సన్నిధిని వెతుకుతారు? ఆ దేవుని జీవాన్ని పొందాలి అంటే దేవుని వాక్యం స్పష్టంగా చెప్పింది, దేవునితో కూడా నివసించాలి, దేవునికి సమీపంగా ఉండాలి, దేవుణ్ణి ఆశ్రయించాలి. బైబిల్లోని అనేక చోట్ల రాశాడు. మోషే కొండ ఎక్కి కొండ మీద ఉండి 40 దినాలు దేవునితో గడిపి అనేక పర్యాయాలు దేవునితో అలా గడిపి కొండ దిగుతున్నప్పుడు మోషే ముఖ చర్మం ప్రకాశించింది అని రాసి ఉంది. వాస్తవంగా ఏది ముందో ఏది వెనకో, ఏది చేయాలో ఏది చేయకూడదో ఆ వివేకం లేకుండా తొందరపడి అడుగులేసి ఎఫెక్ట్ అయినటువంటి మోషే తర్వాత మిద్యాను ప్రాంతానికి తరమబడి అక్కడ 40 ఏళ్ళు గడిపి ఆ అరాకొర జ్ఞానం కూడా మొత్తం ఐగుప్తు జ్ఞానం అంతా కూడా కోల్పోయిన మోషే, ఒట్టి పాత్ర అయిపోయిన మోషే దేవుని దర్శనం పొందిన తర్వాత, దేవుని సన్నిధి అనుభవించిన తర్వాత, దేవుని జ్ఞానం పొందుకున్న తర్వాత ఐగుప్తు రాజైన ఫరోకి శాసనకర్తగా తయారయ్యాడు. అంతేకాదు 6 లక్షల కాలుబలమే 6 లక్షలు అంటే ఇక మిగిలిన సంఖ్య ఎంతమంది ఉంటారో ఊహించండి. అంతమంది జనాభాకి సమాధానం చెప్పగలిగే న్యాయాధిపతిగా, తీర్పరిగా కూడా తయారయ్యాడు. అంతటి జ్ఞానం ఎలా వచ్చింది మోషేకి? ఆయన దేవుని సన్నిధిలో ఉన్నాడు. అనేక పర్యాయములు ఎప్పుడు దేవుని సన్నిధిలోనే ఉన్నాడు, దేవునికి సమీపంగా ఉన్నాడు. ఈరోజు సేవకులు, విశ్వాసులు, పరిచారకులు, సేవకులు అంటే ఆ లిస్టులో నేను కూడా సేవకుడినే కదా, అందుకని నేను మళ్ళీ మంచోడిని జనం చెడ్డోళ్ళు అని చెప్పట్లా. అందరికీ
సేవకులు, విశ్వాసులు, పరిచారకులు అందరికీ కూడా లాస్ అయింది దేవుని జీవం. అందరూ నిర్లక్ష్యం చేస్తుంది దేవుని జీవం. ముందు సేవకుల గురించే చెప్తాను. ఈరోజు సేవకులు ప్రతిరోజు బోధిస్తూనే ఉన్నారు. ఎవ్రీడే బోధిస్తూనే ఉన్నారు. దేవునితో ఎప్పుడు గడుపుతున్నారో, దేవునితో ఎలా వాళ్ళు సమయం స్పెండ్ చేస్తున్నారో, దేవుని దగ్గర నుండి ఆ జీవసహితమైనటువంటి ఆ స్వరాన్ని విని, ఆ జీవాన్ని పొందుకొని, ఆ ప్రభావాన్ని చూపే పరిస్థితి సంగతి మర్చిపోయారో, వారికి గుర్తుందో, అసలు వదిలేశారో నాకైతే తెలియదు. మొత్తానికి రోజు ఏదో అన్నట్టు రాళ్ల చేల గుంటకు కొట్టినట్టు పల్లెటూరులో సామెత ఉంటుంది. మాట్లాడుతూనే ఉన్నారు. రకరకాల జ్ఞానం సేకరించి రకరకాల జ్ఞానం అంతా సేకరణ. వాక్యంలో కూడా సేకరణ. రకరకాల జ్ఞానం సేకరించి మాట్లాడుతూనే ఉన్నారు రోజు. కానీ అందులో ఎంతవరకు జీవం స్రవిస్తుంది, అది ఎంతవరకు ఆత్మలను బ్రతికిస్తుంది, అది ఎంతవరకు ఉజ్జీవాన్ని రగిలిస్తుంది అంటే అది శూన్యంగానే కనబడుతుంది. ఈ సంగతి నాకు తెలుసు. అందుకే రోజు మాట్లాడడానికి ఇష్టపడలా నేను. దేవునికి స్తోత్రం. ముందు దేవుని దగ్గర జీవం పొందుకోవాలిగా. దేవుని దగ్గర జీవం పొందుకొని మాట్లాడితే దానివల్ల ఫలితం ఉంటుంది, ఆత్మలో కార్యం జరిగిద్ది, శక్తి పనిచేసిద్ది. అసలు దేవుని సన్నిధిని అనుభవించకుండా, దేవుని సన్నిధికి ప్రత్యేకంగా సమయం కేటాయించకుండా, దేవునితో మోషే గాని దేవుని సన్నిధిలో నలిగి ముఖం చర్మం ప్రకాశించినట్టు ఆ ప్రభావాన్ని పొందకుండా దాన్ని నిర్లక్ష్యం చేసి ఏం సాధించగలం? నాకు తెలిసిన దైవజనులు కొంతమంది ఉన్నారు. దేవుని వాక్యాన్ని విపరీతంగా బోధించగలుగుతారు. ఇక వదిలిపెట్టు, నువ్వు చెబుతానే ఉంటారు, మాట్లాడుతానే ఉంటారు. కానీ అది ఎంతవరకు జీవాన్ని సంతరించుకొని ఉంది, దానిలో ప్రభావం ఎంతవరకు ఎదుటి వాళ్ళ మీద పనిచేస్తుందన్న ఆలోచన వారు పట్టించుకోరు. కానీ నేను చెప్తున్నాను, జీవంలోని జ్ఞానం ఉప్పొంగటానికి, ఎదుటి వాళ్ళకి ఏదన్నా ఎంటర్టైన్మెంట్ ఇవ్వటానికి తప్ప అది ఎదుటి వాళ్ళలో కార్యం జరగడానికి మాత్రం పనికిరాదండి. ఇది ఫస్ట్ సేవకులకి చెప్తున్నాను నేను. ఆయన ఏమన్నాడు? నేను వాక్చాతుర్యముతో కానీ జ్ఞానాతిశయముతో కానీ మీ మధ్య నేను ప్రకటించిన వాడను కాను. అలాగే మనుషుల జ్ఞానాన్ని ఆధారం చేసుకొనక, ఏదేదో సేకరించక, దేవుని పరిశుద్ధాత్మను శక్తిని కనపరిచేటువంటి దృష్టాంతములు అనేవి వినియోగపరిచానన్నాడు. ఇది ఇప్పుడు జరగవలసింది సంఘములో కానీ వెలపట కానీ. కానీ సేవకులు దీన్ని అలా పట్టించుకునే పరిస్థితుల్లో లేరే. కొంతమందికి ఏమో ఎలా మనం పబ్లిక్ అవ్వాలి, ఎలా మనం టాప్ 1లోకి వెళ్ళిపోవాలి, ఎలా మనం గుర్తింపు సాధించాలి, మనమేం ట్రిక్కులు ప్లే చేస్తే నెంబర్ 1లోకి వెళ్తామని కొంతమంది వెతుకులాట. దానికోసం వారి నాయన ఎన్ని ప్రయోగాలు. ఆడోళ్ళు మగోళ్ళు మామూలు బాధలు పడట్లా. రకరకాల స్టైల్లో కొంతమంది సాంగ్స్ పాడి, ఆడపిల్లలు ఈ హెయిర్ స్టైలు, ఈ ముఖము, మేకప్లు, ఓరి నాయన నానా రకాల బాధలు పడి, రకరకాల తిప్పలు పడి వాటిని ఇన్స్టాలో పోస్ట్ చేస్తా. అలాగే నాకు అర్థమవుతూ ఉంటుంది ఏంది ఇలా బాధ అంటే, చాలామంది పబ్లిక్ అయ్యారు, నేను కూడా కావాలి. స్త్రీలు కానీ పురుషులు కానీ, ఒకరు కాదు, చాలామంది ఒకరిని చూసి ఒకరు ఈ రంది పడింది. అటు మినహాయిస్తే కొంతమంది సేవకులు, కొంతమంది ఇట్లా టాప్ 1లోకి వెళ్ళారు, మెయిన్ లైన్లోకి వెళ్ళారు. నేను ఎలా వెళ్ళగలను, నేనేం ట్రిక్కులు ప్లే చేయగలను, నాకేం దారులు దొరుకుతాయని కొంతమంది అలా వెతుకుతారు. కొంతమంది ఏమో మనం ఎప్పటికీ అక్కడ దాకా పోలేవులే కానీ ఏదో ఉన్నంత వరకు, నడిచినంత వరకు చేద్దాం, నడుస్తోంది కదా జీవితం, అట్ట నడవనిద్దాం. ఏదైనా దేవుడు మనకు మాట్లాడినా చెవిటోడు ముందు శంఖం ఊదినప్పుడు ఆ ఊదిన కాసేపు అని తర్వాత ఏదో ఛార్జింగ్ డౌన్ అయిపోయిన విధానంగా సప్పబడిపోయేవాళ్ళు కొంతమంది. సరైన మాట తగిలినప్పుడు దాని గురించి కాస్త ఉజ్జీవింపబడిన మరి కొంతసేపటికే చల్లారిపోతున్న వ్యక్తుల్ని చూస్తూ ఉన్నా. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, కొద్దిగా చేంజ్ అవ్వాలి, అసలు రహస్యాన్ని గుర్తుపట్టాలి. జ్ఞానం మాత్రమే సరిపోదు, జీవం కావాలి.
జీవం కావాలి. అది యేసు నుండి రావాలి. ఆ జీవాన్ని స్వతంత్రించుకోవటానికి మోషే దేవుని పాదాలను ఆశ్రయించినట్టు, పౌలు దేవుని పాదాలను ఆశ్రయించినట్లు మనము కూడా దేవుని పాదాలు, ఆదిమ భక్తులు దేవుని పాదాలు ఆశ్రయించారు. తర్వాత ఉజ్జీవాన్ని చూసినటువంటి భక్తులు కూడా దేవుని పాదాలను ఆశ్రయించారు. ఇప్పుడు మనం కూడా తప్పనిసరిగా అలా దేవుని పాదాలను ఆశ్రయించి ఆయన సన్నిధిలో నలిగి కరిగిపోతే తప్ప, దేవుని శక్తితో దేవుని జీవంతో అలా మనం నింపబడితే తప్ప మన మాటకు పవర్ రాదు, మన మాటకు ప్రభావం రాదని ఫస్ట్ నేను దైవ జనాంగానికి చెప్తున్నాను. చార్లెస్ గ్రాండిసన్ ఫిన్నీ అనేటువంటి దైవజనుడి సాక్ష్యం మీరు చదవండి, సేవకులు చదవాలి. దేవుడు ఆయన దర్శించినప్పుడు మొట్టమొదట ఆయన ఏకాంత ప్రార్థనకి వెళ్ళిపోయాడు. ఏకాంతంగా దేవుని పాదాల సన్నిధిని 3 దినాలు. వాస్తవంగా ఆయన ఒక దగ్గర జాబ్ చేసుకుంటాడు. అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆయన 3 రోజులు పొదల మధ్యలోనికి వెళ్ళిపోయి ప్రార్థనలో దేవునితో గడిపి పరిశుద్ధాత్మను పొందుకున్నాడు. ఆయన దేవుని ఆత్మచేత రేపబడ్డాడు. ఆయన పొదల మధ్యకు వెళ్ళాడు. 3 దినాలు ప్రార్థనలో గడిపాడు. దేవుని ప్రభావంతో నింపబడ్డాడు, వచ్చాడు. ఆయనే సువార్త చెప్పలే, ఏం హడావుడి చేయలే. జాబ్ మీలాగా పని చేసుకుంటాడు, జాబ్ చేసుకుంటాడు. వెళ్ళాడు, అలా దేవునితో గడిపాడు, వచ్చాడు. దేవుని ప్రభావంతో నింపబడ్డాడు. తన సహోద్యోగి ఉంటాడు కదా, కొలీగ్. ఆ కొలీగ్ అడిగాడు, ఎక్కడికి వెళ్ళావు ఫిన్ని, 3 రోజులు కనపడలేదు నువ్వు. ఏకాంతంగా ప్రార్థనలో దేవునితో గడపడానికి వెళ్ళాను అని ఏదో తను వెళ్ళొచ్చిన పని చెప్పాడు. ఏంతో, నువ్వు పాపివి, నువ్వు పశ్చాత్తాపడాలి, నువ్వు మారు మనసు పొందాలి, నువ్వు ఇలాగ ఉండకూడదు, నువ్వు అలా ఉండకూడదు, ఏం చెప్పాలి ఆ వ్యక్తితో. తాను ఎక్కడికి వెళ్ళొచ్చాడో, ఎక్కడ గడిపొచ్చాడో ఆ విషయం మాత్రం చెప్పాడు అంతే. ఆయన నోట నుండి ఒక వాక్కు అతన్ని స్పర్శించింది అంతే. క్షణాలలో అతను తలదించుకొని వేదన పడిన వాడే తను కూర్చున్న సీట్లో నుంచి లేచి వెళ్ళిపోయాడు. అతను వెళ్ళి మారు మనసు పొంది వచ్చినట్టు ఆ సాక్ష్యంలో నేను చదివాను. లోతైన పశ్చాత్తాపంలోకి వెళ్ళి అతను కూడా రూపాంతరం చెంది వచ్చినట్టుగా నేను చార్లెస్ జీ ఫిన్నీ జీవిత సాక్ష్యంలో చదివాను. అంటే ఏదన్నా పెద్ద ప్రసంగం చేశాడా, అనర్గళ ప్రసంగం ఏమన్నా చేశాడా, ఏమన్నా లాజిక్లు మాట్లాడా, తర్కశాస్త్రం ఏమన్నా మాట్లాడా, లేకపోతే వాడిని ఏమన్నా గద్దించాడా, ఏం లేదు. తాను ఎక్కడికి పోయాడో చెప్పి జస్ట్ తన నోట నుండి మాట వెలువడినప్పుడు ఆ మాటలోని ప్రభావం పక్కవాన్ని తాకింది. ఆ స్పర్శ ప్రభావం వలన అతను రూపాంతరం చెందినట్టుగా రాశాడు. అంటే సహజంగా మాట్లాడే ఒక పలకరింపు కూడా ప్రభావంతో నింపబడిందంటే అది దాన్ని ఎలా ఆలోచిద్దాం మనం. చార్లెస్ జీ ఫిన్నీ దినములు తానున్న ప్రాంతములు, తను సంచరించిన ప్రాంతములను దేవుడు దర్శించిన దినములు అని ప్రసిద్ధిగాంచాయి. అంటే పరిశుద్ధాత్మ చేత రేపబడ్డారు, పరిశుద్ధాత్మ చేత నడిపించబడ్డారు, పరిశుద్ధాత్మ వారిని ఉంచిన స్థలంలో స్థిరముగా ఉన్నారు, పరిశుద్ధాత్మ అనుగ్రహించేటువంటి శక్తి పొందుకున్నారు, వచ్చి పరిశుద్ధాత్మ ద్వారా బలమైన కార్యాలు చేశారు. ఇది చాలా గ్రహించాల్సినటువంటి విషయం, ఆలోచించాల్సిన విషయం. సేవకులను మినహాయిస్తే విశ్వాసులు కూడా దీనికోసం పోరాడాల్సిందే. ఎందుకంటే విశ్వాసులకు జీవం వద్దా? విశ్వాసులకు జ్ఞానం ఉంటే చాలా? రోజుకు 3 ప్రసంగాలు విని ఆయన అట్ట చెప్పాడు, ఆయన ఎట్ట చెప్పాడు, ఆయన అట్ట చెప్పాడు, ఆయన ఎట్ట చెప్పింది అనుకుంటే సరిపోయిద్దా? అది కాదు, అంతవరకే కాదు. ఆ దేవుని పరిశుద్ధాత్మ ప్రభావం నీవు అనుభవించాలి. దేవుని ఎరిగిన ప్రతి విశ్వాసి శక్తితో నింపబడాలి, ప్రభావంతో నింపబడాలి, దేవుని జీవంతో నింపబడాలి. దానికోసం దేవుని ఆత్మ చేత నడిపించబడాలి. నేను చెప్పనా, దేవుని ఆత్మ అయితే ఊళ్ళోకి నడిపించడం, ఆయన శక్తితో నింపబడటానికి ఖచ్చితంగా అరణ్యపు అనుభవానికే నడిపిస్తాడు. ఇది ఒరిజినల్. నీ ఒక ఆడబిడ్డవైతే ఏకాంతంగా ఒక గదిలోనికి నిన్ను ప్రేరేపిస్తాడు. పద, నడు నడు నడు, వెళ్ళు, తలుపై కూర్చో, మర్ర పెట్టు. మనం ఎప్పుడో ఒకసారి ఒక పాట పాడి వదిలేస్తున్నాం. జీవనదిని నా హృదయములో, అది కూడా ఏకాగ్రత ఉండదు, పాడుండదు. అది కూడా ఎట్ట పాడతారు తెలుసా? జీవనదిని నా హృదయలో, ఆడోళ్ళు ప్రవహింపజే, ఏం పాడుతున్నారో కూడా పట్టించుకోరు.
ఆ గుండెలో ఆశ ఉండదు, ఆరాటం ఉండదు. ఏదో ప్యాకెట్ కొట్టినట్టు. నిజంగా దేవుని ఆత్మ ద్వారా ప్రేరేపించబడి ఆ ప్రభావంతో నింపబడి నిజంగా అడగాల ఆ మాట. ఒకప్పుడు దేవుని యందలి విశ్వాసం ఉంచిన తొలి దినాల్లో దేవుని జీవాన్ని పొందుకున్నాం. అప్పుడు భక్తి వేరు, ఆత్మీయత వేరు, ఆ ఫోర్స్ వేరు, ఆ ఆనందం వేరు. అప్పుడు మనలో నుండి బయలు వెడలిన దైవ వాక్కు వేరు, ఆ ప్రభావం వేరు. కానీ ఇప్పుడు ఏమైపోయింది? ఆ జీవం తరిగిపోయింది. ఆ జీవం తరిగిపోయి జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉంది, కానీ నీవు మృతుడవే అన్న స్థితికి వెళ్ళిపోయింది. సేవకుల బతుకు, విశ్వాసుల బతుకు, పరిచారకుల బతుకు. ఇప్పుడు మళ్ళా దేవుని పాదాలను ఆశ్రయించి, దేవుని పాదాలు పట్టుకొని మళ్ళా తిరిగి బ్రతికించమని దేవుణ్ణి, తిరిగి జీవంతో నింపమని దేవుణ్ణి వేడుకోవాల్సిన పరిస్థితి ఉంది. ప్రియులారా, భక్తులు ఎవరి ప్రేరణతో అరణ్యానికి వెళ్ళారు? వాళ్ళని అరణ్యానికి తీసుకెళ్ళింది ఎవరండి? పెద్దగా చెప్పండి. ఎవరి ప్రేరణ? యేసునే చూడండి మీరు. మత్తయి సువార్త చూసినా, మార్కు చూసినా, లూకా చూసినా, ఆయన ఆత్మ చేత అరణ్యమునకు కొనిపోబడి అరణ్యములో 40 దినములు. లూకా సువార్త 4వ అధ్యాయం. చదువు. యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై యోర్దాన్ నది నుండి తిరిగి వచ్చి 40 దినములు ఆత్మచేత అరణ్యములో నడిపింపబడి అపవాది చేత శోధింపబడుచుండెను. ఆ దినములలో ఆయన ఏమీ తినలేదు. అవి తీరిన తరువాత ఆయన ఆకలి చాలు, అక్కడే ఉండును. అట్లా ఆ అధ్యాయాన్ని తీసుకొని ఉండు. వినండి, దేవుని ఏర్పాట్లో ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ మాటలు నప్పుతాయి, వారికి మాత్రమే ఈ మాటలు నచ్చుతాయి, వాళ్ళు మాత్రమే ఈ మాటలు దొరుకుతాయి, పొందగలరు. ఆ ఏర్పాట్లో, ఆ కృపలో లేని వాళ్ళకి ఇది లభించదు. ఇది వాని కర్మ. ఈ పాయింట్ని గమనించండి. యేసును అరణ్యాన్ని కొనిపోయింది ఎవరు? పరిశుద్ధాత్మ. ఫిన్నీని కొనిపోయింది. పౌలుని అరేబియా దేశంలో కొనిపోయింది ఆత్మే. ఎహెజ్కేలుని ఎముకలు గల లోయలోనికి దింపింది ఆత్మే. ఎష్టాయేలుకును జొరియాకును మధ్యనున్న మహానిదానులో సంసోనును రేపింది, సంసోనుకు మళ్ళీ బలముగా దిగి వచ్చింది ఆత్మ, పరిశుద్ధాత్మ. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈరోజు ఆత్మ రేపుతున్నా సరే ఎవడు బాటల్లా, అలా సంగతే పట్టించుకోవట్లా. అందరూ రేపుతున్న ఆత్మని ఆర్పుకొని కూర్చున్నారు. ఒక పక్క చెబుతుంటే ఒక పక్కన వదిలేస్తూ ఉన్నారు. అందుకే సంఘం మృతస్థితికి వెళ్ళింది కనుకనే ఆత్మలు నశించి నరకానికి పోతున్నాయి. సంఘం, నాయక గణం, సేవక గణం ఆత్మీయంగా చచ్చిన స్థితిలోనికి వెళ్ళిపోయింది, జీవాన్ని కోల్పోయింది. కాబట్టే ఆత్మలు నరకానికి కుప్పలు తెప్పలుగా ప్రయాణం అవుతున్నాయి. దయ్యాలు వికటాటహాసం చేస్తున్నాయి. సాతాను వాడి వలలకు అనేక మందిని గుచ్చి గంతులేస్తున్నాడు. ఎందుకు? సంఘం తన ఆత్మీయ జీవాన్ని కోల్పోయింది. సేవకులు తమ జీవాన్ని కోల్పోయారు. సేవకు తర్బీదయ్యేవారు సైతం జ్ఞానం మీద రంది పెట్టారు, కానీ జీవం మీద రంది పెట్టలా. దేవునితో అనుసంధానమై, దేవుని ప్రభావంతో నింపబడి, దేవుని చేత విరిగి నలిగిన అనుభవం, పరిశుద్ధాత్మ నడిపింపును పొందినటువంటి అనుభవాలు ఈరోజు సేవకులకు లేవు. అందుకే దారి తప్పుతున్నాయి. వాళ్ళ ప్రవచనాలు కూడా దారి తప్పుతున్నాయి. వాళ్ళు మాట్లాడే మాటలు కూడా అబద్ధాలు అయిపోతున్నాయి. ఇప్పుడే నాకు ఆత్మ చెప్పాడు, జస్ట్ చెవులో చెప్పాడు అనేది చెప్పింది అబద్ధమైపోయే పరిస్థితి వచ్చేసింది. ఎందుకు? దేవునితో గడిపినా కూడా ఎందుకో తెలుసా? నన్ను ఏదో ఒక శక్తితో నింపు, నేను వెళ్ళి పబ్లిక్ కావాలి. ఆఖరికి దేవునితో గడిపినా, దేవుని పాదాలు పట్టుకున్న కారణం ఏంటో తెలుసా? శక్తితో నింపు, నేను వెళ్ళి గుర్తింపబడాలి, నేను వెళ్ళి ప్రఖ్యాతి గాంచాలి. ఊరి నీ ప్రఖ్యాతి తగలబడా. ఏం ప్రఖ్యాతి? ఏం పేరు? నాటి అపోస్తలులు దాన్ని లక్ష్య పెట్టలేదు.
వాళ్ళు ఆ నామమును బట్టి దూషణను ఎదుర్కొన్నందుకు, హింస పాలైనందుకు ధన్యులమని ఎంచి సంతోషముగా బయలువెడలిరి. వారిని మహిమపరుస్తున్నప్పుడు వస్త్రములు చించుకొని కేకలు వేశారు. మనుషులు వారిని మహిమపరుస్తున్నప్పుడు ఆ మహిమను ఇష్టపడలేదు, దాన్ని తప్పించుకొని పోయారు. మనుషులు వారిని దేవతలుగా అభివర్ణించి మాట్లాడుతుంటే, హెర్మే ద్యుపతి అని మాట్లాడుతుంటే, పౌలు బర్నబాలు ఏం చేశారో తెలుసా? తమ వస్త్రములు చించుకొని తమను తమ అవమానపరుచుకున్నారు. కానీ ఈరోజు దేవుని పాదాల దగ్గరికి వెళ్ళి కూడా నేను కూడా ప్రఖ్యాతిగాంచాలి, నేను కూడా గుర్తింపబడాలని ఒక దరిద్రగొట్టు ఆలోచనతో కాచుకున్నందుననే ఏమీ పొందకుండా వెలుపటికి వచ్చేస్తూ ఉన్నారు. ప్రఖ్యాతి కాదు, గుర్తింపు కాదు. నీ శక్తితో నన్ను నింపు, నీ జీవంతో నన్ను నింపు. నేను ఆత్మలను కాపాడాలి. నేను గుర్తింపును ఆశించట్లేదు. నన్ను మరుగు చేయి, నన్ను వాడుకో, మరుగు చేయి. నీ మహిమను ప్రచురపరచు, నీ నామానికి మహిమ తెచ్చుకో, నీ నామానికి ఘనత తెచ్చుకో, నన్ను మరుగు చేయి. నేనెందుకు మయంపరచబడాలి? నేనేం సాధించానని మయంపరచబడాలి? నేనేమన్నా నీలాగా ప్రాణం పెట్టానా, సృష్టి చేశానా? నేనేమన్నా ఏ పాపం లేని పరిశుద్ధున్నా? ఏ కారణాన్ని బట్టి నేను మయంపరచబడాలి? దేవా, ఏముందని నాలో మహిమపరచబడాలి? నీ కృప ఒక్కటి లేకపోతే నరకపాత్రుని కదా నేను. నీ రక్తం ఒక్కటి లేకపోతే నాశన పాత్రుని కదా నేను, నాశన పాత్రురాల్ని కదా నేను. నేనెందుకు మహిమపరచబడాలి తండ్రి? నేనెందుకు ప్రఖ్యాతిగాంచాలి తండ్రి? నిన్ను ప్రఖ్యాతిలోకి తీసుకురావాల్సినని, నిన్ను మయంపరచాల్సినని నిన్ను అడ్డం పెట్టుకొని నేను మయం పొందాలా, నేను ప్రఖ్యాతిగాంచాలా, నేను గుర్తింపబడాలి? ఇది దొంగతనం కాదు, ఇది వంచన కాదు. నాకొద్దు ప్రభు, నాకొద్దు. యథార్థంగా నీ శక్తితో నింపబడాలి. ఎన్నో జీవితాలు నాశనం అవుతున్నాయి, చూడలేకపోతున్నాను. ఎన్నో జీవితాలు నాశనం అవుతున్నాయి, చూడలేకపోతున్నాయి. ఎన్నో బ్రతుకులు బలైపోతున్నాయి, చూడలేకపోతున్నాను. సాతాను విలయతాండవం చేస్తున్నాడు. నిన్ను ఎరిగిన నేను వాడి ఆటలను చూస్తూ ఊరుకోలేకపోతున్నాను. నన్ను బలపరచు, నన్ను వెలిగించు, జీవంతో నింపు, నీ శక్తితో నింపు. ప్రియులారా, యేసును అరణ్యానికి తీసుకుపోయింది ఆత్మే, అరణ్యంలో 40 రోజులు నడిపించింది ఆత్మే, యేసుకు బలమిచ్చి మళ్ళీ తిరిగి పంపించింది ఆత్మే. ఆ 3 మాటలు బైబిల్లో ఉన్నాయి. ఆయన ఆత్మచేత అరణ్యమునకు కొనిపోబడెను అని మత్తయిలో. లూకాలో ఏముంది? ఆయన ఆత్మచేత అరణ్యములో నడిపింపబడెను అనుంది. అదే లూకా 4లో ఏముంది? యేసు ఆత్మ బలముతో నిండుకొనిన వాడై గలిలయకు వచ్చెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ ఆత్మ ఏం చేస్తాడు అంటే, తానే లోకానికి వేరుగా నిన్ను తీసుకెళ్తాడు. ఆ ఆత్మ తానే లోకానికి వేరుగా తీసుకెళ్ళిన ఆత్మ తానే దేవుని సన్నిధిలో నిన్ను నడిపిస్తాడు. అంతేకాదు, అక్కడ నడిపించి నువ్వు కోరవలసినవి నీ చేత అడిగించి, నీవు చేయవలసిన ప్రార్థన నీ చేత చేయించి, నీవు పొందగోరినట్టు శక్తిని ఆయనే నింపి నిన్ను తీసుకొస్తాడు, ఆ జీవంతో నింపి. ఈ 3 పనులు ఆత్మే చేస్తాడు. అయితే యథార్థ హృదయాలకు, గుండెల్లో ఆ ఆశ కలిగిన వారికే ఇది జరుగుతుంది. చెప్పండి, దేవుని జీవమా జ్ఞానమా? పెద్దగా చెప్పాలి. దేవుని జీవమా జ్ఞానమా? ఫస్ట్ ఏది? ముఖ్యమైనది ఏది? ఆ జీవం ఉంటేనే ఆ మాటకు కూడా ప్రాణం వచ్చిద్ది. నువ్వు మామూలుగా మాట్లాడిన మాట కూడా శక్తివంతమైంది. నువ్వు నిలిచిన స్థలం దేవుని సన్నిధితో నింపబడింది. నువ్వు తాకిన వ్యక్తి దైవ స్పర్శను అనుభవిస్తాడు. నువ్వు చూచి నవ్విన వ్యక్తి దైవ స్పర్శను అనుభవిస్తాడు. అది కోల్పోయాం. కొంతమందికి అయితే అసలు తెలియదు, కొంతమందికి అయితే అసలు ఆలోచనే లేదు. కానీ నేను చెబుతున్నది సేవకుల స్పెషల్ కాదు, ప్రతి విశ్వాసికి ఈ చింత ఉండాలి. ఏ పొద్దు నా అప్పులు, నా బాధలు, నా సమస్యలు, నా ఇరుగులు, నా ఇబ్బందులు అన్న ఒక్కదానికే దేవుణ్ణి పరిమితం చేసి అవన్నీ తొలగించేటువంటి ఒక వస్తువులాగా దేవుణ్ణి చూసినంత వరకు విశ్వాసి పిల్లకాయలాగానే ఉన్నట్టు. ఆ మెట్టు దాటాలి. నన్ను నీ జీవంతో నింపు,
నన్ను నీ బలముతో నింపు. నా సమస్యలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు కాదు, అవన్నీ నాకు లెక్కలో కదా, అవన్నీ నువ్వు తీసేస్తావు. అన్యుడికే సాయం చేస్తున్నప్పుడు నాకెందుకు చెయ్యవు, కానీ వాటిని కూర్చున్న చింత నాకు లేదు తండ్రి. నా చింత అంతా సాతాను చేతిలో బలైపోతున్న జీవితాలను చూసి బాధపడుతున్నాను. సాతాను చేతిలో బలైపోతున్న జీవితాలను, నశించి నరకానికి పోతున్న ఆత్మల విషయమై నేను ఏడుస్తున్నాను, బాధ కలిగి ఉందా. దయచేసి నాకు కృపనివ్వు అనే భారముతో దేవుని పాదాలు పట్టుకొని ఏడిస్తే, దేవుని ఆత్మచేత అలా అరణ్యపు అనుభవానికి నడిపించబడితే, అలా ఏకాంతంగా దేవుని పాదాల చెంతగా నడిపించబడితే, ఒరిజినల్గా దేవుని జీవాన్ని పొందుకుంటే ఆ పవరే వేరుగా ఉంటుంది. ఒక ఫిన్ని లైఫ్లోనే కాదు, చాలామంది భక్తుల జీవితాలు ఇలాంటి అనుభవాలు చూడగలం. ఇవన్నీ వినటానికి కథలుగానే ఉన్నాయి తప్ప ఆ ప్రభావాన్ని మనం అనుభవించి సమాజానికి దేవుని శక్తిని చూపించింది ఎక్కడ? అందుకు కావలసిన విధంగా మనం సిద్ధపడింది ఎక్కడ? దేవుని సన్నిధిని వెతికింది ఎక్కడ? ఆ అరణ్యపు అనుభవాన్ని సాధన చేసింది ఎక్కడ? దేవుణ్ణి కలుసుకుంది ఎక్కడ? మళ్ళా జాబ్ చేస్తున్నాడు ఫిన్ని. జాబ్ చేస్తా సడన్గా వెళ్ళిపోయాడు. 3 రోజులు దేవుని శక్తి పొందుకొని వచ్చి పక్కోడితో మాట్లాడితే మారిపోయాడు. ఎవరిని దర్శిస్తే వాళ్ళు రూపాంతరం చెందారు. పరిశుద్ధాత్మ బలముగా కదిలిన దినములవి. ఇప్పుడు కూడా కదులుతాడు, కానీ ఆయన బలంగా కదలటానికి సాధనంగా వాడబడేటువంటి పాత్రలు అందుబాటులో లేవు. పాత్రలన్నీ బిజీ అయిపోయినాయి. జ్ఞాన సముపార్జనలో, విషయ సేకరణలో, జ్ఞానం మీదనే ఆధారపడిపోయారు తప్ప జీవాన్ని పట్టించుకోవాలా. ఒకసారి పక్కన వాళ్ళని చూడండి. చేతులు కలపండి. బాగున్నారా? బతికే ఉన్నారా? సచ్చారా? చూడండి, పలకరించండి. బతికున్నారా? చచ్చిపోయారా? చచ్చిపోవాకండి. ఆల్రెడీ ఆత్మీయంగా సచ్చే ఉన్నాం, ఇది బతకాల్సిన సమయం అని చెప్పుకోండి. ఒకరికొకరు చచ్చిపోవాకు చెప్పుకోండి. బతికొండండి. ఆల్రెడీ ఆత్మీయంగా సచ్చే ఉన్నాం, బతకాలి, ఇప్పుడు బతికే సమయం ఇది. నా మట్టుకు నేను మాట్లాడుతున్నా కానీ నా గుండె కూడా గాయమైపోతూ ఉంది. సిగ్గుతో మాట్లాడుతున్నాను ఈ విషయాలన్నీ కూడా. సిగ్గుపడతానే మాట్లాడుతున్నాను. నా భక్తిలో నాకు సాటిస్ఫాక్షన్ లేదు. ఇది కాదు నాకు తృప్తి లేదు. అందుకే నన్ను వెంబడించే మీకు చెప్తున్నాను నేను, ఇది సరిపోయిన భక్తి కాదు. ఈ అరాకొర్ర భక్తితో ఒక గొప్ప ఉద్యోగాన్ని చూడలేం. అది నేనైనా మీరైనా. దేవుని జీవం మనకు అవసరం. మళ్ళా దేవుని జీవాన్ని పొందుకునే విషయంలో మనం మెళకువగా ఉండాలి. వాళ్ళకు కూడా చెబుతున్నాను, సేవకులకి, నన్ను వెంబడించే వాళ్ళకి చెబుతున్నా, కానీ ఒక్కోసారి సోదోళ్ళలా కనపడతానేమో నా డౌటు. ఈ విషయాలు చెబుతుంటే వీడి సోది అనుకుంటారేమో నా డౌటు. సోదేనండి, సోది గోలేనా ఇదంతా? వెనకున్న వాళ్ళకి అట్ట అనిపించిద్ది ఏమో నా డౌటు. అనిపించిద్దట? అనిపించిదిలే. అనిపిస్తేనేగా వాటిని పట్టించుకుంది. అరే, దేవుడు అందిస్తున్న విషయం ఇది, నాలో లోపం ఇది. నిజంగా జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉంది, కానీ మృతుడివే అన్నదానికి తగినట్టుగానే నేను ఉన్నాను. జ్ఞానం కోసం వెంపర్లాడుతున్నాను తప్ప దేవుని జీవాన్ని నేను పట్టించుకోలేదు. నాకు దేవుని జీవం అవసరం. కొంతమంది ప్రసంగాలు ఎత్తుకొని ప్రసంగాలకు మార్కులు వేసుకుంటూ కూర్చుంటారు. ప్రసంగాలకు మార్కులు ఎవడికి కావాలో నీ మెప్పులు, నీ మార్కులు? చచ్చిన స్థితిలో ఉన్నావు, బతకమని చెప్తున్నాను నేను. నాకు తెలిసి వేరే ఆప్షనే లేదండి. తనకిష్టమైన వారిని ఆయన పిలిచాడు, వారు ఆయన యొద్దకు వచ్చారు. వారు తనతో ఉండాలని దేవుడు కోరుకున్నాడు. వారు తనతో కూడా ఉండునట్లును తర్వాత శక్తి, అధికారం పొందిన వారై దయ్యములను వెళ్ళగొట్టి
సువార్త ప్రకటించేటువంటి వారిగా ఉండాలని దేవుడు ఆశించాడు. ఇది మార్కు 3:13 ఇచ్చిన సాక్ష్యం. మార్కు 3:13 బైబిల్ చదువు వస్తే చదువు చూడు. ఆయన కొండ ఎక్కి తనకిష్టమైన వారిని పిలువగా వారు ఆయన యొద్దకు వచ్చిరి. వారు తనతో కూడా ఉండునట్లును దయ్యములను వెళ్ళగొట్టు దేవునితో ఉండుట, దేవునితో ఉండుట, దేవునితో ఉండుట జీవ సాధనము. ఒరే పిచ్చోడా, చిన్నోడా, పెద్దోడా, అన్నయ్య, తమ్ముడా, దేవునితో ఉండుట, దేవునితో ఉండుట అనేది ఎక్కడ? ఆ ఉండుటలో కూడా నాణ్యత ఎక్కడ? పొరపాటున ఏదన్నా కొద్ది రోజుల్లో ఉన్నా కూడా ఇప్పుడు నేను దేవునితో ఉన్నాను, ఇప్పుడు బాగా సరుకు నింపుకున్నాను, ఇప్పుడు రావచ్చు, ఇక పవర్ మామూలుగా ఉండదు. డబ్బా ఏయ్ బాదు, నేను ఇప్పుడు కొద్ది రోజులు దేవుడితో ఉన్నాను, ఫుల్గా సరుకు నింపుకున్నాను, ఇక రావచ్చు. పబ్లిసిటీ, 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 ప్రఖ్యాతి, 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 గుర్తింపు, 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 హెచ్చింపు, 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 హెచ్చింపు. అరే నిజంగా ఏమన్నా ఉంటే అది కనపడిద్ది. ఏమీ లేదు, ఖాళీ పాత్ర. ఆత్మ నిజంగా సంతోషించట్లా, అది ఖాళీ పాత్ర. కానీ ఇది భ్రమపడుతుంది, అబ్బో నేను నింపుకున్నాను, సరుకు మామూలుగా లేదు. ఈ స్థితిలో ఏ సేవకుడు ఉన్నా, ఏ వ్యక్తి ఉన్నా, ఏ సేవకురాలు ఉన్నా ఇది ఆలోచించాల్సిన విషయం, సరిదిద్దుకోవాల్సిన విషయం. దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్న మాట, నా జీవం మీరు రక్షపెట్టింది ఎక్కడ? జీవం పొందుకుంటే, అప్పుడు జీవమై ఉన్న నన్ను నువ్వు పొందుకుంటే అప్పుడు జ్ఞానంగా నేను నీలో ఉంటాను, జ్ఞానంగా కూడా నీలో ఉంటాను. నువ్వు ఎప్పుడు ఎక్కడ ఏ అడిగాలో నేను చెప్తాను. దైవ జ్ఞానం క్రీస్తు. ఇప్పుడు మనకి రెండు కావాలండి, దేవుని జీవం కావాలంటే దేవుని జ్ఞానం కావాలి. ఈ రెండు దేవుని యొద్ద పొందుకోవాలి. దేవుని పాదాల చెంత కాచుకోవటం, దేవుని వాక్యాన్ని ధ్యానించటం, ముఖ్యంగా యేసు చెప్పిన మాటలు ధ్యానించటం. ఎందుకంటే యేసయ్య చెప్పాడు, నేను 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 మీతో చెప్పి ఉన్న మాటలు ఆత్మయు జీవమునయు ఉన్నవి అన్నాడు. గనక యేసు ఏం చెప్పాడు, అసలు యేసు ఏం చెప్పాడని యేసు మాటల్ని వెతకటం. బైబిల్ అంతా ఓకే, దేవుని వాక్యమే కాదంటలా. యేసు అన్న మాట ఏంటంటే, నేను మీతో చెప్పిన మాటలు జీవం అన్నాడు. అసలు యేసు మాటలు జీవం అన్నాడు గనక ఏంటి యేసు మాటలని కూర్చొని వెతికినోడెవరు? ఆత్మచేత నడిపించబడుతున్నోడెవరు? ఆత్మ ద్వారా అరణ్యపు అనుభవానికి కొనిపోబడిన వాడెవడు? సాతాన్ని ఎదుర్కొన్న వాడెవడు? శోధనను గెలిచిన వాడెవడు? ఆ దేవుని జీవంతో లోకంలోనికి వచ్చి లోకాన్ని ప్రభావితం చేసి ఉజ్జీవ జ్వాల రగిలించిన వారెవరు? ఉన్నారు, కానీ మరుగునున్నారు. ఆయా ప్రాంతాల్లో ఉన్నారు, మరుగునున్నారు. వారు తమ మహిమను వెతకరు, తమ గుర్తింపులను వెతకరు, గొప్పలను వెతకరు, డాబు దర్పాలు వెతకరు. వారు నిజంగా జీవం కలిగిన వారు, బతికున్నవారు. అందుకే వారు దేవుణ్ణే మహిమను వెతుకుతున్నారు. సత్యన స్థితిలోనికి వెళ్ళిపోయిన వారు దేవుణ్ణి అడ్డం పెట్టి స్వీయ మహిమను వెతుక్కుంటున్న పరిస్థితి. మార్పు చెందాలి. అది మీరైనా నేనైనా ప్రతి సేవకుడు ఎవడైనా సరే మార్పు చెందాలి. ఇది వాస్తవంగా ఇది జరుగుతున్నదే, ఇప్పుడు పబ్లిక్లో జరుగుతున్నదే. జీవము లేని జ్ఞానం ప్రదర్శించబడుతుంది, ప్రకటింపబడుతుంది. అది లోక జ్ఞానంతో మిళితమైపోయింది, అది శక్తిహీనమైపోయింది, అది ఎవరిని మండించట్లేదు. అలాంటి జ్ఞాన ప్రదర్శన చూసి సైతాను కూడా ఒక పక్కన కూర్చొని పగలబడి నవ్వుకుంటున్నాడు, సూపర్ కానీరా అని. సాతానుని గడగడ వణికించేటువంటి శక్తి ఏది? సాతానుని గెలిచిన శక్తి ఏది? విద్య లేని పామరులు, చదువు సంధ్యలు లేని వాళ్ళు వీధుల్లో తిరుగుతుంటే వీధి మొత్తం ఉజ్జీవంతో నింపబడింది. వాడలు, పట్టణాలు, పల్లెలు, ప్రాంతాలు తిరుగుతుంటే అవన్నీ కూడా ఉజ్జీవంతో నింపబడ్డాయి. అలాంటి కసి, ఆరాటం, పట్టుదల, దీక్షతో దేవుని పాదాలను ఆశ్రయించి ఆయన దగ్గర పెనుగులాడే అపోస్తలు లేరి?
ఫిన్నీ లేరి, మోషే లేరి, ఏలియా లేరి, ఎలీషా లేరి. అంత పురుషుల పేర్లే వచ్చినాయి అనుకోవాకండి, స్త్రీలు కూడా ఉన్నారండి. ఉజ్జీవ జ్వాలలు రగిలించిన స్త్రీలు లేకపోలేదు. మీకు తెలుసా, డిఎల్ మూడీ అని ఆయనని ప్రభావితం చేసింది ఒక స్త్రీయే. ఆయనకి ప్రార్థనా సహకారిగా ఉండి చాలా సంవత్సరాలు సపోర్టివ్గా నిలిచింది ఒక స్త్రీయే. ఇలాగ చెప్పడానికి బోల్డ్ అని ఉన్నాయి. నేను ఇంకేం చెప్పదలుచుకోలేదు. జీవమా జ్ఞానమా? మొదట ఏది? లేకపోతే మాకు ఈ జీవం కాదు కానీ ఏదన్నా చెప్పానయ్యా, మంచి జ్ఞానం చెప్పానయ్యా అంటే చెబుతా, బాగా చెబుతా. నేను ఏం చెప్పను, ఒక్కటే నీ ముందుంచా. జ్ఞానం చాలా సంగతులు తెలుసుకోవాలన్న కుతూహలం ఉంది నీకు. దానికంటే ముందు, తెలుసుకోవడానికి ముందు జీవాన్ని పొందుకో. హవ్వ దేనికి తపన పడింది? మంచేదో చెడేదో తెలుసుకోవాలని బిడ్డ ఆరాటపడింది, తెలుసుకుంది, వచ్చింది జ్ఞానం. అంజూరు పాకులు కట్టుకునే జ్ఞానం వచ్చింది. పనికి వచ్చిన జ్ఞానం, పనికి మాలిన జ్ఞానమా? పనికి మాలిన జ్ఞానం. అంజూరు పాకులు కట్టుకున్నారు, మొలకి ఎన్ని రోజులు వస్తాయండి ఆకులు? ఎండ గాలి కొట్టిందంటే పెట్లిపోతాయి ఆకులు. మళ్ళా దేవుడే లైన్లో తీసుకోవాల్సి వచ్చింది. చావు వాళ్ళకి రాకుండా వాళ్ళ మీదకి వచ్చిన మరణం ఒక పశువు మీదకి పంపించి వీరికి ప్రతిగా దాని ప్రాణాన్ని బలి ఇచ్చి దాని రక్తంతో వీరి పాపానికి ప్రాయశ్చిత్తం చేసి దాని చర్మాన్నే తీయించి వీళ్ళ దేహపు సిగ్గు కప్పటానికి అన్ని కాలాలు సరిపోయే చర్మపు చొక్కాయలను తొడిగించాడు వాళ్ళకి. అది దేవుని జ్ఞానం. ఇప్పుడు చెప్పండి, జ్ఞానం కోసం తప్పిస్తున్న వారలారా, జ్ఞాన సముపార్జన కోసం ఉవ్విళ్ళురుతున్న వారలారా, జ్ఞానం ఉందా? జీవం ఉందా? ఒకవేళ పొందితే ఏ జ్ఞానం పొందాలి? దేవుని జ్ఞానమై ఉన్న క్రీస్తుకు సంబంధించిన జ్ఞానం పొందాలా, లేకపోతే లోక జ్ఞానం పొందాలా? మరి ఈరోజు అందరి చేతుల్లో, అందరి మనసుల్లో, అందరి ప్రయాణాల్లో, ప్రయాసల్లో ఏది నడుస్తుంది? లోక జ్ఞానం, లోక జ్ఞానం, లోక జ్ఞానం, లోక జ్ఞానం. ఇందులో పాస్టర్లు మినహాయింపు లేదు, విశ్వాసులు మినహాయింపు లేదు, పరిచారకులు మినహాయింపు లేదు. ముందు జీవవృక్ష వృక్షం కోసుకుని ఆ ఫలం తింటే, జీవవృక్ష ఫలం తింటే మంచి చెడుతో తెలియనిచ్చే జ్ఞానం ఆ పండు ఆయనే ఇచ్చేవాడు అన్నట్టు. ముందు దేవుని జీవంతో మనం నింపబడితే, దేవుని ప్రభావంతో నింపబడితే తర్వాత దేవుడు జ్ఞానాన్ని కూడా మనకిస్తాడు. మన మాట శక్తివంతమవుతుంది, మన మాట ప్రభావంతో నింపబడుతుంది. దానికి ముందు మనం ప్రభావంతో నింపబడాలి. అప్పుడు మనలో నుండి వచ్చేది కూడా శక్తివంతంగా ఉంటుంది. ఈ కీలకమైన విషయాన్ని దయచేసి విస్మరించొద్దాం. దీన్ని నిర్లక్ష్యం చేశారు ఈరోజు చాలామంది సేవకులు, విశ్వాసులు. సాతాను నవ్వుకుంటున్నాడు, బాగా మోసపోయారు నా చేతుల్లోనే. పరిశుద్ధాత్మ మన కళ్ళు తెరిచాడు. ఏది ముందో ఏది వెనకో మనకి గ్రాహ్యమయ్యేటట్టు చేశాడు. మనం ఇంకా నిర్లక్ష్యం చేయక దేవుని పాదాలను ఆశ్రయిద్దాం, దేవుని శక్తితో నింపబడదాం. నా మట్టుకు నేను బాగున్నాను, నేను 100% పరిపూర్ణంగా ఉన్నానని నేను చెప్పను. నేను సహా ఈ వాక్కు చేత సంధించబడ్డాను, సిగ్గుపడుతున్నాను. నేను సహా దేవుని జీవాన్ని పొందుకోవటానికి ఆశ కలిగి ఉన్నాను. నన్ను వెంబడించే మీరు కూడా దేవుని జీవాన్ని పొందుకోవటానికి ఆశించండి. లోకంలో ఉన్న లోభిత్వాన్ని వదిలేయండి. ఎంతకాలం ఉంటామో తెలియదు, ఎంతవరకు భక్తి కొనసాగుతుందో తెలియదు, కానీ చేసినంత వరకు నాణ్యంగా చేయాలి. నాసిరకం భక్తి చేయకూడదు. నువ్వు అనుభవించిన, లోకానికి చూపించిన దేవుని శక్తి ఒరిజినల్గా చూపించాలి. నువ్వు అనుభవించిన, లోకానికి చూపించిన దేవుని శక్తి ఒరిజినల్గా చూపించాలి. నాసిరకం భక్తి చూపించకూడదు. అలాంటి ప్రభావంతో మనం నింపబడినట్లు దేవుని పాదాలను ఆశ్రయించాలి. దేవుని ఆత్మచేత రేపబడాలి. కృప మనందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్.